జగన్నాథ శర్మ గారు అంటే అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ అని తెలుగు పాఠకులందరికీ సుప్రచితులు, అందరి చేత ఆదరించబడుతున్నటువంటి శర్మ గారు, మీకు స్వాగతం. ఆధునిక తెలుగు సాహిత్యంలో, ప్రత్యేకించి కథా సాహిత్యంలో కథను ఇంత శక్తివంతంగా, ఇంత సరళమైన భాషలో, ఇంత హృదయానికి హత్తుకునే విధంగా చెప్పగలము మీరు రాసినటువంటి అనేక కథలు రుజువుపరుస్తున్నాయి. అదే కాక కథకు ఇది ఒక సమగ్రమైన నిర్వచనం ఇదేనా అనేటటువంటి రీతిలో కథను తీర్చిదిద్ది, ఒక అందమైన బొమ్మలా తీర్చిదిద్ది, ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెలుగు జాతికి అందిస్తున్నటువంటి మీరు నిజానికి చరితార్థులు. ఈరోజు మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఇట్లా ఉత్తమ కథకునిగా ఎదిగే క్రమంలో అసలు మీ నేపథ్యం ఏమిటి, మీరు పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఏది, మీ బాల్య విశేషాలు ఏవి, ఒక ఉద్యమాల గడ్డ నుంచి వస్తున్నటువంటి మీరు ఒక సాహిత్యకారునిగా, కథకునిగా ఎదిగేయడానికి దోహదపడ్డటువంటి నేపథ్యం ఏమిటి, అది తెలియజేయండి. తప్పకుండా. నేను 13/4/1956లో జన్మించానండి. మాది పార్తీపురం. నేను పుట్టినాటికే అది ఉద్యమాల గడ్డ. నక్సల్బరీ మూమెంట్ విపరీతంగా ఉన్న రోజులు అవి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అక్కడ ఉద్యమం ఉప్పెల్లలేస్తున్న రోజులు అవి. తొలి రోజుల్లో పార్వతీపురం శ్రీకాకుళం జిల్లాలో ఉండేది, తర్వాత విజయనగరం జిల్లాకి మార్చబడింది. పార్వతీపురం తాలూకా చిన్న ఊరు, కానీ 2 రైల్వే స్టేషన్లు ఉంటాయి మా ఊరికి. పార్వతీపురం టౌన్ అని, బెల్గాం అని 2 స్టేషన్లు. బెల్గాం కూడా పార్వతీపురం, అది పార్వతీపురం. బెల్గాం అనేది పార్వతీపురం, మేము ఉండేది పార్వతీపురం టౌన్. ఈ రెండింటిని కలిపి పార్వతీపురం అంటారు సహజంగా. మా నాన్నగారి పేరు అయల సోమయాజుల జగన్నాథం. జగన్నాథం. మా అమ్మగారి పేరు రామస్వేదమ్మ. మేము 5గురు అన్నదమ్ములం, 2 అక్క చెల్లెళ్ళు మాకు. మా పూర్వీకులు అయల సోమయాజుల ఆయన కావ్యకంఠ గణపతి మహాముని గారని రమణ మహర్షికి ఆ పేరు పెట్టింది ఆయనే. ఆయన నాయన అంటారు ఆయన్ని. వారి ఆశిష్యుల వల్ల అయితేనేమి, వారి ప్రభావం అయితేనేమి మా ఇంట్లో సాహిత్యం ఉంటుంటుంది. మా నాన్నగారు సాంస్క్రిట్ గ్రంథాలని చదివేవారు, మా అమ్మగారు చదివేది. మా అన్నదమ్ములందరూ కూడా ఆ రోజుల్లో ప్రముఖంగా వినిపించే గొప్ప గొప్ప రచయితల రచనలన్నింటినీ చదివేవారు. సరస్వతి కటాక్షం ఉంది మీకు? ఉంది, మా కుటుంబంలో ఉంది. గోపీచంద్, శ్రీశ్రీ, దేవులపల్లి, పాలగుమ్మి పద్మరాజు గారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, చాగంటి స్వామియాజులు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి వాళ్ళ రచనలన్నీ కూడా మా వాళ్ళు చదువుతుండేవారు. నవలలు మా అక్కయ్యలు అయితే విపరీతంగా చదివేవారు. ఈ రచయిత్రులు తాలూకా పుంఖానుగా వచ్చే నవలన్నీ కూడా మా అక్క చెల్లెలు విపరీతంగా చదువుకుంటుండేవారు. చదువుతూ ఆ నవల ఇలాగా, ఈ క్యారెక్టర్ ఇలాగా, ఆ క్యారెక్టర్ ఇలాగా అని చెప్పుకుంటుండేవారు. ఉంది. మా అన్నగారు అయల సోమయాజుల గణపతిరావు గారు, ఆయన మా ఇంట్లో మొట్టమొదట రచయిత. ఆయన మొట్టమొదట ఒక కథ రాశాడు. ఆయన కథ రాసి మా కుటుంబ సభ్యులకే చదివి వినిపించాడు. చదివి వినిపిస్తే మా అక్కయ్యలు, మా మిగతా అన్నదమ్ములు, మా నాన్నగారు, మా అమ్మగారు అందరూ కూడా అవన్నీ ఒక దేవుళ్ళ చూడడం మొదలెట్టారు. కథ రాశాడు, గణపతి కథ రాశాడు, అద్భుతంగా రాశాడు అని అందరూ చెప్పుకుంటున్నారు. అప్పుడు నాకు తెలిసి నేను 8th క్లాసో 7th క్లాసో అనుకుంటాను. నేను ఇంత అభిమానపడి చూస్తున్నారు, మనం కథ రాస్తే మన చూస్తారు వీళ్ళంతాను, మనం ఎందుకు రాయకూడదు కదా అనుకున్నాను. అనుకుని మొదటిసారిగా కథ రాయడం ప్రారంభించాను. కథ రాసి ప్రారంభించి కథ ముగించేదాన్ని
మా అన్నయ్యకి చదివి వినిపించాను. ఏ అన్నయ్య అయితే కథ రాశాడో, ఏ అన్నయ్య అయితే అందరి చేత పొగడబడ్డాడో ఆ అన్నయ్యకి నా కథ వినిపించాను. ఆ అన్నయ్య నా కథ విన్న వెంటనే నన్ను గట్టి కౌగిలించుకున్నాడు. అది విజయం, మొదటి విజయం అక్కడ. మొదటిసారి ఎవరైనా తిట్టుంటే నన్ను, నువ్వేంగా బాలేదురా కథ, నువ్వు సరిగ్గా రాయలేకపోయారా అంటే నేను రైటర్ని అయ్యి ఉండేవాడిని కాదేమో. ఏ అన్నయ్యనైతే పొగిడారో, ఏ అన్నయ్య అయితే మొట్టమొదటిసారి మా ఇంట్లో కథారచన చేపట్టాడో ఆ అన్నయ్య నన్ను కౌగిలించుకొని చాలా బాగుందా రాశారా అని కళ్ళు చెమర్చుకొని, ఇలా రాయడం నాకు కూడా చేత కాదురా అన్నాడు. అనేసరికి ఇంకా మనకి రెక్కలు వచ్చేసాయి. రెక్కలు వచ్చి ఈ కథని ఎలా ముగించి తర్వాత అమ్మకి నాన్నకి అందరికి కూడా అన్నయ్య చెప్పాడు, ఇలా జగన్ శర్మ కథ రాశాడు వినండి అని కూర్చోపెట్టి కథ వినిపించాం. మా వాళ్ళకి కూడా చాలా నచ్చింది. నచ్చి కథ పేరు దేవుడు వెలిసాడు కథ. చాలా బాగా రాశాడు. మా నాన్న కూడా చాలా బాగా రాశారా, దీన్ని ఫేర్ చేసి కథల పోటీ ఆంధ్రప్రభ వాళ్ళు పెట్టారు, పంపించు అన్నారు. నాకు అసలు ఆంధ్రప్రభకి పంపించాలంటే దాని అడ్రస్ కూడా నాకు తెలియదు. ఎక్కడుంటుందో పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి, కానీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా మాకు తెలీదు. అడ్రస్ అంటే ఇంప్రింట్ అనేది ఉంటుందిరా, కింద ఉంటుంది చూసుకో అన్నాడు ఆయన. సరే అన్న. ఫేర్ చేయడానికి నా హ్యాండ్ రైటింగ్ సరిగ్గా బాగోదు. మా గణపతిరావు గారి భార్య నాగరత్నం గారు అని మా వదిన గారు, ఆవిడ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. ఆవిడ మొదటిసారిగా నా కథను ఫేర్ చేశారు. ఫేర్ చేసి అక్షర తప్పులు ఆవిడ నాకు బాగా గుర్తు. అతనికి చేరువలో ఆమె అని నేను రాస్తే ఆ చేకి దీర్ఘం లేకపోతే చెరువు అవుతుంది నాయన, దీర్ఘం పెట్టాలి, చేరువు అంటే దగ్గర సమీపం అని చెప్పి అవన్నీ దిద్ది ఆవిడ ఫేర్ చేసి ఆ కథని ఆంధ్రప్రభ దీపావళి కథల పోటీకి పంపించారు. మొదటిసారిగా మొదటి కథ అది నాది. తర్వాత మా ఊరు చిన్న ఊరు కదా, ఆ ఊరికి టెలిగ్రామ్లు అంటే భయం మాకు. టెలిగ్రామ్ వచ్చినా ఎవరైనా అశుభవార్తలే ఎక్కువ మాకు టెలిగ్రామ్లు వచ్చి మా ఊరికి వచ్చేవి. మాకు టెలిగ్రామ్ అంటే అదే భయం. అలాగా ఓ మధ్యాహ్నం వేళ మా ఇంటికి టెలిగ్రామ్ వచ్చింది. మా అమ్మ ఏడుపు మొదలెట్టింది. టెలిగ్రామ్ మెసేంజర్ ఏంటయ్యా అందులో విషయం అంటే, ఏమిటోనండి అది ఏమిటో ప్రభ నుంచి వచ్చిందండి అని అంటాడు తప్ప వాడు కూడా ఏం చెప్పట్లేదు. ఈవిడ గోల ఈవిడ ఏమైపోయిందో, అన్నదమ్ములు పెద్దవాడేమో అక్కడ నాగరిసారిలో ఉన్నాడు, ఆ పెద్దదేమో ఎలమంచిలో ఉంది, రెండోది తెనాలు ఉంది, ఎవరికి ఏమైందో గొడవలు ఏమిటో భయం ఆవిడ. అప్పుడు మా నాన్నగారు వచ్చారు ఇంటికి, వచ్చి చూస్తే అందులో ఫస్ట్ ప్రైజ్ నాకు ఆంధ్రప్రభ కథల పోటీల్లో దేవుడు వెలిసాడు కథ. చాలా గొప్ప విశేషం. మొట్టమొదటి కథ, మొట్టమొదటి బహుమతి ఒక ప్రముఖమైనటువంటి పత్రిక. ఎంత ఉత్సాహం. దాంతో అక్కడ ప్రారంభమైంది కథ రచనా వ్యాసంగం. అంటే మొదటి కథని 10 మంది పొగడకుండా ఉండుంటే, పత్రికల వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసి ఉంటే ఇంకా అక్కడి నుంచి విపరీతమైన ఉత్సాహం వచ్చి కథలు రాసేవాడిని. కానీ తర్వాత 100 కథలు పైబడి ఏ కథ పడలేదు నాది. ఈ ఒక్క కథే పడింది. ప్లేన్ జర్నీ. తర్వాత ఒక్క కథ కూడా నాది పడలేదు. ఆంధ్ర పత్రిక నుంచి నాకు 100 కథలు తిరిగి వచ్చాయి. అది నిజంగా చెప్తున్నాను, అనుమానం లేదు. అంటే ఎలా ఉండేవాడిని అంటే, పెద్ద రైటర్ని, నా కథకి మొదటిసారి బహుమతి వచ్చింది, నా కథలు పడవు అనుకునేవాడిని. కానీ పడవు. ఎందుకు పడవు అంటే అందులో విషయం లేదు కాబట్టి వాళ్ళు వేయలేదు. అలాంటి రోజుల్లో జరిగింది. కథలు ఒకటి కూడా పడేవి కావు, అనేక కథలు రాస్తున్నాను. కానీ పార్థిపురంలోనైతేనే పక్క మా అన్నగారు విజయనగరంలో పనిచేసేవాడు నాగేశ్వరరావు గారని, ఆయన వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. అక్కడ భాషాపురం చదువుకుంటుండేవాడిని. అక్కడ లోకల్ రైటర్లు అయితేనేమి వాళ్ళందరూ కూడా రచయితగా నేను తెలుసు, కానీ కథ పడింది, ప్రైజ్ వచ్చింది ఇంకా అని చెప్పేవారు తప్ప, ఈ తర్వాత రచనలు ఏమంటే రాస్తున్నాను తప్ప ఏ కథ పడేది కాదు. అప్పట్లో నాకు గురుతుల్యులు చాగంటి స్వామి యాదవ్ గారు, వారితో పరిచయం చేశారు. ఇలా జగన్నాథ్ శర్మ అండి ఒక కథ రాస్తాడు, ఒక ఆయనది విజయనగరం అయింది. ఈయన కథలు రాస్తాడంటే ఇలా అంటే మంచిది అనేవాడు. సరే, చాగంటి స్వామి గారి కథలు విస్తృతంగా ఆంధ్రజ్యోతిలోని వాటిలో వస్తుండే. పెద్ద రైటరు. తర్వాత ఆయన అంటే గౌరవం అందరికీ. ఎలా ఉండేవాడు, భీష్ముడిలా ఉండేవాడు విజయనగరంలో. ఆయన మాకు ఆయన్ని జాగ్రత్త పట్టుకుని అసలు కథానిక ప్రక్రియని ఒడుపు ఎలా పట్టుకోవాలి, ఆయన దగ్గర నుంచి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, మంత్రతంత్రాలు ఉంటాయేమో, ఆయన పట్టుకుని మనకు చెప్తాడు. ఇలా అనుకుంటుండేవాడిని. ఆయనతో పర్సనల్గా వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ
ఆయనతో స్నేహం గురు శిష్య బంధాన్ని పెంపొందించుకున్నాను. చేసుకుని శిష్యురుష ఆయన చుట్ట తాగేవాడు, ఆ చుట్టలు కొనిపెట్టాలు, ఆయనతో పాటు నడవడం, మా చెరువు గట్టు మీద నడుచుకుంటూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకోవడం, ఆయన గొప్ప గొప్ప రచయితల గురించి చెప్తుండేవాడే, అనక్డాక్స్ బ్రహ్మాండంగా ఉంటుండేవి. అలాగే ఉండి కథలు ఎలా రాయాలంటే నవ్వుతుండేవాడు అన్నిటికీ. ఇలా కాదని నేనేం చేశానంటే, నా దగ్గర కథలు ఉన్నాయి కదా, వచ్చిపోయే కథలన్నీ ఉన్నాయి కదా, ఇది ఇవన్నీ 100 కథలు ఉన్నాయి కదా, ఇందులో ఒక్కొక్క కథ 2 రోజులకు 3 రోజులకు ఒక కథ తీసుకెళ్ళి మధ్యాహ్నం 4 గంటలు 4:30 ప్రాంతాలు నిద్ర లేచి ఆయన కాఫీ తాగేవాడు, ప్రశాంతంగా ఉండేవాడు. కాఫీ తాగి తర్వాత కొంచెం ఏవో చాయ్ గొడవలు ఏవో తిని అప్పుడు బయటపడేవాడు రోడ్డు మీద. అప్పుడు మళ్ళీ మేము ఇద్దరం కలిసి నడుచుకుంటూ వెళ్ళాం. ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుని ఆయనకు రోజుకు 2 రోజులకు ఒక కథ చదివినిపిస్తున్నాను. ఏ కథ చదివినిపించినా బాలే అంటుండేవాడు ఆయన. ఏం సార్ ఎందుకు బాగాలేదు? బాలే, దానికి ఏం చేస్తారా? బాగాలేదు కథ, కథ బాగుంటే బాగుందని చెప్తారా, కథ బాగోలేదు దానికి బాగాలేదు అంటాం, దాన్ని ఏంటంటే అనేవాడు. తర్వాత మళ్ళీ ఆ విషయం ఎత్తివాడు కాదు ఆయన, ఎందుకు బాగోలేదు కూడా చెప్పేవాడు కాదు, ఏమిటో చెప్పేవాడు కాదు, బాగాలేదు అనేవాడు. ఎందుకు బాగాలేదంటే బాగాలేదు అన్నాను అంతే, ఎందుకు బాగాలేదు తర్వాత నీకే తెలుస్తుంది అనేవాడు. ఏం చెప్పేవాడు కదా ఆయన. ఇలా కాదు, ఈయన చేత నేను కూడా పొగిడించుకోవాలి. ఇలా కాదు, ఈయన ఎలా రాస్తున్నాడు కథలను చూసి, ఆయన కథలన్నీ కథల పుస్తకం కొనుక్కున్నాను, చాసో కథలు చూసి ఆ టెక్నిక్, ఆయన నెరేషన్, ఆయన ఎలాగుంటుంది ఆ డైలాగు, ఆయన కథ ఎత్తుగడ ఎలా ఉంటుంది, ముగింపు ఎలా ఉంటుంది, అంతా ఆయనలాగా ఆయన వచనాన్ని ప్యారడీ చేసి ఒక కథ రాశాను నేను. చాసో నా కథ కానీ ప్రింట్ అయితే ఎవరైనా సరే చాసో రాశాడు అనుకోవాలి అక్కడ, అంతే అంతే తప్ప ఇది జగన్నాథం రాసిన కథని ఎవడో అనుకోడు. ఆ లెవెల్లో కాపీ కొట్టారు పూర్తిగా. ఆయన ఎలా రాస్తాడో అలాగే అంటారు. తీసుకెళ్ళి ఈసారి ఈ కథ చదివినిపిస్తే చాసో గారు గ్యారంటీ మన పొగుడుతాడు, గట్టి లేచి కౌగులించుకుంటాడు, ఇంకా అనుమానం లేదు, ముసలాయన నన్ను ఇంకెత్తేసుకుంటాడు అనుకున్నాను. వెళ్ళి కథ ప్రారంభమైన 2 నిమిషాల నుంచి ఆయన ముఖంలోని ఒక రకమైన అసహనం, కోపం, చిరాకు, ఇవన్నీ. ఏంట్రా మనం ఆయన పద్ధతిలో కథ రాసినా తిట్టేటట్టు ఇలా అయితే అలాగా మనం మెచ్చుకోవాలి కదా 10 మంది. అసలు ఆయన పద్ధతిలో కథ రాసినందుకు ఆయన ఎంత పొంగిపోవాలి, ఇదేంటి ఇలా రివర్స్ అయిపోతుంది వ్యవహారం అనుకుంటే కొంచెం తగ్గించి వాయిస్ మళ్ళీ చదవడం మొదలెట్టాను. అంత తర్వాత కథ ఎలా ఉంది సార్ అని అడిగాను. అంటే అప్పుడు పెద్ద కోపంగా లేచి, నా ఏడుపు నేను ఏడుస్తాను రా, నీ ఏడుపు నువ్వు ఏడు, నా ఏడుపు కూడా నువ్వు ఏడుస్తానంటే ఏంటి అన్నాడు ఆయన. నాకు అర్థం కాలేదు. ఏంటి సార్, నా కథలు రాసుకుని నేను ఉన్నాను కదా, నువ్వెందుకు రాయడు? నా బాధలు నేను రాసుకుంటాను, నీ బాధలు నా పాట నేను పాడుకుంటాను, నాకు గొంతు ఉంది కదా, నేను నీ పాట నీ గొంతులో నువ్వు పాడుకో, నా గొంతులో అనుకుస్తానంట పిచ్చివేదవా అన్నాడు. అనేసరికి షాక్. అంటే మన గొంతును మనం పాడుకోవాలి, మన బాధను మనం రాసుకోవాలి, మన ఆలోచన ధోరణి మన కథలు రాసుకోవాలి, ఇంకోటి ద్వారా దీంట్లో మనం రాయకూడదు అన్నది మొదటిసారిగా ఆయన దగ్గర నాకు తెలిసింది. శక్తివంతమైనటువంటి అద్భుతమైన పాఠం అంతే. అది స్టార్టింగ్. ఇంకా అక్కడి నుంచి మొదటి కథ గొప్ప స్టార్టింగ్, అదే మొదటి పాఠం కూడా చాలా గొప్పది. పెద్ద చెప్పడంతో మనం ఇలా రాయకూడదు, మనం ఎంతసేపు పాలక పద్మరాజు గారు ఎలా రాస్తారు, రాచవడి విశ్వశాస్త్రి గారు ఎలా రాస్తారు, లేకపోతే మల్లాది రామశాస్త్రి గారు ఎలా రాస్తారు, శ్రీపాద సుబ్రహ్మణ్య గారు ఎలా రాస్తారు, ఆ టైం అదే నెరేషన్లో, అదే పదజాలాల్లో, అదే శిల్పంతో కథలు రాసి పంపినప్పుడు పత్రికా సంపదలు రిటర్న్ చేస్తున్నారు. నిన్న ఏంటి కాపీ కథలు అన్నట్టుగా ఉంది వాళ్ళకి. ఇది కాదు, నీ గొంతు కావాలని మొట్టమొదటిసారిగా టార్చ్ లైట్ వేసి చూపించాడు మా చాగంటి స్వామి గారు, మా గురువు గారు. ఇంకా అప్పుడు ఒక 2 నెలల పాటు రాయలేదు ఏమి, 2 నెలల పాటు ఏమి రాయలేదు. తర్వాత కర్పూరపు బొమ్మ అని కథ రాశాను. మంచి డేట్. బొమ్మ అని కథ రాసి తీసుకెళ్ళి చదివి వినిపించాను. వినిపిస్తే అప్పుడు మొదటిసారిగా బాగుందిరా అబ్బాయి, చాలా బాగుంది, ఇంకా వెళ్ళిపోవచ్చు, ఇంకా ఇలా రాయి కథలు. ఇప్పుడు నాకు జగన్నాథం కనిపిస్తున్నాడు. ఇంతవరకు కనిపించేది ఎవడెవడో కనిపించేది తప్ప నువ్వు లేవు, అది నీ కథ నువ్వు అంటున్నావు, నాకేమో వాళ్ళు కనిపిస్తున్నారు. ఇప్పుడు నీ గొంతు వినబడింది, ఇది జగన్నాథం కథ అన్నాడు. అప్పుడు యువక పంపిస్తే దీపావళి సంచికలో వచ్చింది ఆ కథ. దీపావళి అది అలాగా రచయితగా బాగుంది. ఇక్కడ దీపావళి సంచికలో 2 కథ. అలాగా నా కథారచన ప్రారంభం అలాగే జరిగింది. కథారచన ప్రారంభమయ్యి పడిపోయిన రచయితని పైకి లేపి నిలబెట్టి ప్రాణం పోసి జీవం పోసి కథారచన ఇలా చెయ్యాలి అని చెప్పిన మా గురువు గారు చాగంటి స్వామి గారు. తర్వాత మీరు చెప్పినట్టుగా
మీ బాల్య దశ లోపల ఉన్నటువంటి నేపథ్యం రాజకీయంగా ఏంటంటే శ్రీకాకుళం మొత్తం కూడా ఒక అగ్నిగుండం. అవును సార్. నక్సలైట్ ఉద్యమం అనేది ఉత్తర తెలంగాణ ప్రవేశించక ముందే శ్రీకాకుళంలో పుట్టి, శ్రీకాకుళంలో పెరిగి, శ్రీకాకుళంలో పెద్దదై మొదటి ఎన్కౌంటర్ జరిగింది శ్రీకాకుళంలో, పంచాయతీ కృష్ణమూర్తి గారు. ఇటువంటి ఒక విప్లవ నేపథ్యం ఉన్నటువంటి ఆ కాలంలో మిమ్మల్ని భావజాల పరంగా అటువంటి విప్లవ ఆలోచనలే ప్రభావితం చేయాలి కదా. కాబట్టి మీ తొలి కథల లోపల ఆ విప్లవ భావజాలాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి కథలే ఎక్కువగా వచ్చినాయా? మీరు ఏ రకంగా మిమ్మల్ని మలుచుకోగలిగారు? మీ యొక్క సాహిత్య వ్యక్తిత్వాన్ని మీరు ఏ రకంగా రూపొందించుకున్నారు? మీ వెనుక ఉన్న నేపథ్యం అది, ఈ కుటుంబ నేపథ్యం ఇది, ఉన్నటువంటి సమాజం ఇది, ఈ మూడిటి యొక్క ప్రభావం వల్ల ఓ రచయితగా మీరు ఎలా ఎదిగింది? ఎదగడానికి, రచయితగా నేను ఎదగడానికి ప్రధాన కారణం పేదరికం అండి. అది మా 7 సంతానం. నాన్నగారు చిన్న ఉద్యోగి ఆ రోజుల్లోని, పెద్దగా అన్నయ్యలు వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు అందరూ. అదో పెద్ద ఎవరిస్తారు, పెద్ద జీతాలు ఎవరు ఉండేవి కావు, అందరూ చదువుల్లో ఉండేవాళ్ళం. ఈ పరిస్థితుల్లో అక్కడ అందరూ కూడా పేదవాళ్ళమే. ఒక బ్రాహ్మణ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన బ్రాహ్మణ కుటుంబాలే కాదు, మిగతా కుటుంబాలు కూడా అన్ని కూడా బ్రాహ్మణ కుటుంబాలే ఉండే. మిగతా కుటుంబాలు కూడా బ్రాహ్మణ కుటుంబాలు కాకపోయినా వాళ్ళు కూడా పేదవాళ్ళే ఉండారు. అది అనకూడదు కానీ వెనకబడిన జిల్లాలు అనేవారు వాటిని. ఆ వెనకబడిన జిల్లాలో ఉన్న ఊరది, వెనకబడినది ప్రాంతం, అందులో వెనకబడిన ఊరు. ఆ ఊర్లో వెనకబడిన మనుషులు మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు, ఎవరు పట్టించుకుంటారు? ఆ పేదరికము, ఆ మాకు గుర్తింపు లేనితనము మమ్మల్ని రచయితలుగా 10 మందిలోకి చొచ్చుకుపోయిన గొప్ప ధైర్యాన్ని ఇచ్చాయి. ఎలా ఇచ్చాయంటే, ఇంటర్మీడియట్ ఆ తర్వాత నేను భాషా ప్రవీణ చదవడానికి ముందు ఆ మధ్యకాలంలో నన్ను ఇంట్లో ఇలా కూర్చొనే బదులు ఏదైనా ఉద్యోగం చేయరని ఒక సామిల్లో నన్ను ఎంప్లాయ్గా జాయిన్ చేశారు. అక్కడ దొంగలు కొలుచుకోవడం, సెంటీమీటర్ లెక్క, తర్వాత పొట్టు ఉంటుంది కదండి, కర్ర పొట్టు, అది అమ్మడం, ఆ డబ్బులు తీసుకోవడం, ఇదే మాకు తెలిసిన నా జీవితం వృత్తి. అక్కడ నేను అకౌంటెంట్ అనమాట. ఎన్ని బస్తాలు పొట్టు అమ్మారు, ఎంతగా రూపాయి చొప్పున ఒక 6 బస్తాల పొట్టు, దొంగలు ఎన్ని కట్ చేశారు, కొత్తగా ఎన్ని దొంగలు డౌన్లోడ్ అయ్యాయి, మనం ఎక్కడ పంపుతున్నాం, ఇదే అనమాట సామిల్లో. అందరూ ఆశ్చర్యపోయారు, జగన్నాథ్ శర్మ ఏంటి సామిల్లో ఇక్కడ ఎందుకు ఉన్నాడు అని. తర్వాత అక్కడ చాలా భయానకమైన జీవితం ఉండేది. అది ఎలా ఉండేదంటే చాలా గమ్మత్తైంది. ఆ సామిల్ అన్నది పెద్ద సౌండ్ చేసేది. ఆ సౌండ్ మనం ఏమనుకుంటే అది రాముడికి దండం, రాముడికి దండం, రాముడికి దండం అన్నట్టు వినిపించేది. అది ఆ రిథం ఉండేది ఆ సామిల్లో, అలాగే అద్భుతంగా ఉండేది అది. అలాగే పాపం అందరూ కూడా సామిల్లో పాపం కార్మికులు ఎలా ఉండేవారంటే, దొంగలు నెడుతున్నప్పుడు ఈ బొట్టన వేలు, చూపుడు వేలు పోతుండేవి, ఆ రంపని కట్ అయిపోయి. యజమాని ఏం చేశాడంటే ఒక 500 ఎంత ఇచ్చి 200 ట్రీట్మెంట్కి, 200 కళ్ళుకి ఇలా ఇచ్చి వాళ్ళని కాంపన్సేషన్, అది బయటకు పొక్కనిచ్చేవారు కాదు, అయిపోయారు. ఇవన్నీ కళ్ళతో చూసేవాడిని నేను. ఏంటి బతుకులు, ఎందుకు ఇలా ఉన్నాం? అలాగే పొట్టు పాపం వచ్చి కళ్ళల్లో పడిపోయి ఆ కుమ్మడానికి వచ్చి ఏడవడం, వాళ్ళందరూ కూడా దగ్గడం, పాపం కుమ్మలేక పొట్టు దీంట్లో ఆడవాళ్ళు పని చేయడం, ఇవన్నీ చూసి ఏడ్చేవాడిని నేను. అరే ఏంటి బతుకు అంటే, చదువు సంఖ్య లేకపోతే ఇంతేనా బతుకులు? ఇలా ఆ ప్రేరణతోటి, ఆ నేపథ్యంతో రాసిందే పేగుకాలిన వాసన. పేగుకాలిన వాసన గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, అయితే నేను అనుకుంటా, నేను ఒక సాటి రచయితగా కానీ, ఒక మామూలు పాఠకునుగా కానీ, మీరు నంబర్ నేను చెప్తే ఆ కథను 100 సార్లు చదివినండి. ఎందుకు వాడు చదివించింది ఆ కథ అంటే, దాని లోపల నిజమైనటువంటి జీవితం ఉన్నది. ఎందుకు అలా జీవితం ఉన్నది కథలో అంటే, అది మీ నిజ జీవితంలో నుంచి పుట్టినటువంటి కథ. కథకు మనం చాలాసార్లు అనుకున్నట్టుగానే, కథ అనేది కనుక నిజంగా జీవితంలో నుంచి కనుక పుడితే దానిలో ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఆత్మ ఉన్న ప్రతి కథ కూడా చాలా గొప్ప కథగా మలచబడుతుంది. కాబట్టి ఈ నేపథ్యం అనేది మిమ్మల్ని కథగా తప్పనిసరిగా మలుస్తుంది, మలిచింది, దానిలో మీరు విజయం సాధించారు. తర్వాత అక్కడ ఈ పార్వతీపురం అనబడేటటువంటి ప్రాంతం చాలా చరిత్రాత్మక ప్రాంతము. ఎందుకో కానీ గమ్మత్తుగా విధివశాత్తు అక్కడి నుంచి చాలా మంది రచయితలు వచ్చింది. నేపథ్యము పేదరికం ఉన్నటువంటిది, గ్రామీణ నేపథ్యం.
ఒక అద్భుతమైనటువంటి వేదన, దుఃఖము, జీవితంతో పోరాటం సాగుతున్నటువంటి ఒక ప్రాంతం. అవునండి. అక్కడి నుండి వేరే ప్రాంతాలలో లేనట్టుగా ఇంతమంది రచయితలు ఎలా వచ్చిండ్రు అక్కడి నుంచి? పేదరికం అండి. పేదరికం ఉన్న చోట ఉద్యమాలు ఉంటాయి. ఉద్యమాలు ఉన్న చోట ఉద్యమానికి అవసరమైన కళారూపాలని ఉద్యమమే రూపొందిస్తుంది. ఆ రూపొందడంలో ఆ రోజుల్లో ఏంటంటే పాట అన్నది ఒక ప్రాంతానికి పరిమితం అయితే, కథ మా ప్రాంతంలో అంటే వెనకబడిన జిల్లా విజయనగరంలోనే మొదటి కథ పుట్టింది. గురజాడ దగ్గర నుంచే కథ. మాకు కథే ప్రధానం అక్కడ. మా ఆయుధం ప్రధానంగా కళింగాంధ్ర రచయితల తాలూకా ఆయువు పట్టు ఆయుధం ఏంటంటే కథ పాట ఇటు సైడ్ తెలంగాణ పాట ఉంది. కానీ ఇంత తెలంగాణ ప్రాంతంలో ప్రాచుర్యం పొందినట్టుగా పాట అక్కడ అంత ప్రాచుర్యం లేదు. మాకు కథే ప్రధానం. అక్కడ మాట, ఇక్కడ పాట. అది బాగుంది. అక్కడ మాకు కథే ప్రధానం. ఆ కథని తర్వాత మాకు అనకూడదు కానీ గెలాక్సీ ఆఫ్ రైటర్స్ మాకు ఎలా అంటే అల్లం శేషగిరిరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, తర్వాత ఈయన ఎవరు మన సాగండి అట్టాడు అప్పలనాయుడు, గౌరనాయుడు అట్టాడప్పల నా సమకాలికలు. వీళ్ళందరూ ముందు మాకన్నా ముందు పెద్ద పెద్ద రైటర్లు, భూషణం గారు, చాలా మంది పెద్ద పెద్ద రైటర్లు ఉండేవారు మాకు. ద్వివేదుల విశాలాక్షి ప్రాంతం వైజాగ్ అయినా. ద్వివేదుల విశాలాక్షి అక్కడే, కావలిపాటి విజయలక్ష్మి గారు అక్కడే. అదే అవును. ఇలా అందరూ కూడా అక్కడ వాళ్ళే. వీళ్ళందరూ కూడా తెగ చదివారు ఆంగ్ల సాహిత్యాన్ని. అంత ఎందుకండి, శ్రీశ్రీ దగ్గర నుంచి ఆరుద్ర దగ్గర నుంచి ఎవరు, శ్రీరంగ నారాయణ బాబు గారు, మొత్తం అంతా మా ప్రాంతం వాళ్ళే. వీళ్ళంతా మహామహా రచయితలు. వీళ్ళంతా కవులు, గొప్ప గొప్ప కవులు. ఆ తర్వాత రోనంకి అప్పలస్వామి, పొరిపాండ అప్పలస్వామి, ఎవరు మాకు లేరు, అందరు మా వాళ్ళే. వీళ్ళంతా ఇంతమంది సాహిత్యకారులు ఆ నేల కన్నది, ఇంత పవిత్రమైన నేల అది అని ఆశ్చర్యపోతుంటారు. ఎప్పుడంటే మీరే మీ సంపాదకత్వం లోపలే కథా పార్వతీపురం అనే అద్భుతమైనటువంటి ఒక బృహత్ సంపుటి తెచ్చింది. అది చూసినప్పుడు నేను చదివి ఇంతమంది రచయితలు ఉన్నారా ఈ ప్రాంతం నుంచి ఆశ్చర్యపోయినా. బహుశా అంతమంది రచయితల ప్రాంతం తెలుగు నేలలో వేరే చోట లేనట్టున్నారు. ఉంటారండి. అంటే అక్కడ అవసరం, ఉద్యమానికి అవసరం అక్కడ. కాబట్టి అవసరం రీత్యా వీళ్ళందరూ రూపొందించుకుంది ఉద్యమం. అది ఒకటి. అది పక్కన పెడితే ఇంతమంది లోపల నాణ్యమైనటువంటి ఉత్తమమైనటువంటి రచయితలు దానిలో చాలా మంది ఉన్నారు. అవునండి. పేరుకు రచయితలు అలా కాదు. అవునండి. కాకుండా ప్రామాణికంగా ఉత్తమమైన కథ రాసి తెలుగు జాతికి ఒక కథ సంపదను ఇచ్చినటువంటి వాళ్ళు చాలా మంది పార్వతీపురం నుంచి వచ్చింది. అవునండి. అక్కడి నుండి మీరు తర్వాత సాహిత్య ప్రస్థానం ఎలా కొనసాగింది? అంటే ఎప్పుడైతే ఉద్యమం తాలూకా సెగ తగిలిందో, మనం కథల్లో ఇలా ఈ ఉమెన్ అండ్ మెన్ అండ్ ఉమెన్ కథలు కాదు రాయాల్సింది, మన జీవితాన్ని చూసాం, మనకి ఇది నచ్చుతోంది ఉద్యమం, ఈ ఉద్యమానికి అనుగుణంగా కథలు రాయాలి, ఇక్కడ బాధల్ని పిక్చరైజ్ చేయాలి అనుకునేవాడిని. అప్పుడులో నాన్నంటే కథ ప్రారంభించాను. ఎంత గొప్ప కథనో అదే నాన్నంటే కూడా చాలా గొప్ప కథ. అదే నాన్నంటే కథలో కూడా ఉద్యమం అనేది చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. అవునండి. ఉద్యమం యొక్క సౌందర్యము, ఉద్యమం యొక్క బీభత్సము, ఉద్యమం యొక్క దుఃఖము, ఈ అన్ని పార్శ్వాలు కూడా చాలా శక్తివంతంగా చెప్పినటువంటి కథ నాన్న. మీ కథల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు ఒక విమర్శకుడిగా ఒక పేరుకాల వాసన, ఒక నాన్నంటే, ఇవి ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి కథ. మీ వచనం లోపల నాన్నంటే కథ లోపల ఒక అద్భుతమైనటువంటి కవితా పరిమాణం కూడా కనపడుతుంది. అంటే ఏదో కవిత్వ అంశం కూడా మీ లోపల ఉన్నది. కవిత్వం రాయని నాకు తెలియదు కానీ కవిత్వ రీతుల లోపల వచనాన్ని రాయవచ్చు అనేటటువంటి ధోరణి మాత్రం మీ వచనంలో ఉన్నది. ఇప్పుడు ఆ రకంగా మొట్టమొదటి కథా సంపుటి ఏంటిది మీది వచ్చింది? నాది వచ్చింది మొట్టమొదటిది పేరుకాల వాసనే. నాకు ఈ కవిత్వం అంటే చాలా ఇష్టం అండి. నాకు బాలగంగాధర్ తిలక్ గారి అమృతం కురుసరాత్రి అంటే చాలా ఇష్టం. ఆయన షార్ట్ స్టోరీ రైటర్ ఫెయిల్డ్ అంటారు కానీ నాకు ఆయన కథలంటే కూడా చాలా ఇష్టం. చాలా గొప్ప కథ కూడా. చాలా మంది స్టోరీ రైటర్ ఆయన ఫెయిల్ అంటారు, కథలు అంటారు అనేసి చాలా మంది అనేక రకాలుగా ఏమనేవారంటే కవిగా ఫెయిల్ అయిన వాడే కథా రచయిత అవుతాడు అనుకునేవారు. అది అందులో కొంత వరకు నిజం ఉంది. నేను కవిగా ఫెయిల్ కాబట్టి కథ రచన అయ్యాను. కవిత్వం రాశాను తొలి రోజుల్లో. కానీ నా కవిత్వం నాకే నచ్చేది కాదు. ఏదో ఎక్కడో లోపం ఉంది, నాకు చేత కావట్లేదు అనుకునేవాడిని. అయితే ఆ రోజుల్లో ఆ టైప్ ఆఫ్ నెరేషన్, ఆ పొయిటిక్ స్టైల్ని
బాగా యాక్సెప్ట్ చేసిన అసలు చాగంటి సోమయాజులు గారు ఫక్త్ ప్రోజ రాయాలి ఆయన దగ్గర. ఈ పొయిటిక్ స్టైల్ ఆయనకి ఇష్టం ఉండదు. ఇలా వద్దు, ఇది వచనం వేరు కవిత్వం వేరు అని గిరిగీసుకుని కూర్చునేవాడు ఆయన. అయితే ఆయన కూడా కవిత్వం రాశాడు. ఆయన కవిత్వం అంటే కవిత్వం రాయాలి, కథ వచనం అంటే వచనం రాయాలి అన్నట్టుగా ఉండేవాడు ఆయన. కానీ నా పొయిటిక్ స్టైల్ చూసి ఆయనకి చాలా నచ్చింది. ఇదేదో గొప్ప స్టైల్ రా, ఇది సరదాగా బాగుంది ఇది స్టైల్, దీన్ని కంటిన్యూ చేయాలన్నది కూడా ఆ పెద్ద మనిషే. ఈ స్టైల్లో కథలు రాయి మార్చుకున్నాడు మా వల్ల. ఇది బాగుంది కథ అని ఎప్పుడైతే నానంటే కథ చదివి వినిపించానో ఆ కథ విన్న తర్వాత పొయిటిక్ స్టైల్ బాగుంది ఇది, ఈ స్టైల్లో కథలు రాయి అన్నాడు ఆయన. దానిలో నానంటే కథలో ఉన్నట్టు విలక్షణత ఏంటంటే, నేను కూడా వైబ్రేట్ అయిపోయినా కథ. నాన్నంటే ఒక పాట, నాన్నంటే పాటని అమ్మకు తెలియదు. అంటే దాంపత్యం లోపల ఒక పోరాట ఒక స్ఫూర్తిలో ఉన్నప్పుడు అసలు మనిషి గురించి భార్య భర్తలు కూడా ఓరుకోరు పూర్తిగా తెలుసుకునేటువంటి జీవన వాతావరణమే లేదు. ఇంతసేపు జీవితంతో పోరాటం చేయడం తప్పితే ఇంకా ఇతర పాఠశాల దిక్కు చూసేటటువంటి అమ్మకు తెలియదు నానంటే పాటని. అమ్మకి ఇంకా చాలా తెలియదు అనేటటువంటి కథలో అక్కడక్కడ చనుకుల్లాగా వేసుకుంటూ వచ్చింది. ఆఖరిలో ఉద్యమాన్ని గురించి చెప్తూ నాన్నంటే నిత్యావసర వస్తువు అని అమ్మకి ఈనాటికే తెలియదు, అంటే ఉద్యమం నిత్యావసర వస్తువు అన్నది స్పష్టం చేస్తాను. నేను చెప్పబోతుంటే ఒక నిత్యావసర వస్తువు అని అమ్మకు తెలియదు. అక్కడ నిత్యావసర వస్తువు అంటే ఉద్యమం అంతే కదా. అంటే ఒక అద్భుతమైనటువంటి భావాన్ని చాలా గంభీరంగా చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో హృదయానికి నాటుకునేటట్టుగా నచ్చేటట్టుగా చెప్పిన గొప్ప కథ అది. అందుకే అనుకుంటా బహుశా పేరుగాలిన వాసన ఒకే ఒక కవితా సంపుటికి దాదాపు నాకు తెలిసి 30-35 అవార్డ్స్ వచ్చింది. బహుశా నేను అనుకుంటా తెలుగు కథా చరిత్రలో ఏ రచయిత యొక్క ఒకే పుస్తకానికి 35 పురస్కారాలు ఇంత రాలేదు. నేను బాగా నాకు తెలిసిన నమ్ముతాను. చాలా కథ కూడా గొప్ప విజయం, దానికి మీకు ప్రత్యేక అభినందన. తర్వాత కథలో నుంచి మీరు పాత్రికేయ వృత్తి దిక్కు వచ్చిన కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ సినిమా రంగం వైపు వీళ్ళు, అక్కడ మళ్ళీ పోరాటం చేసి అక్కడ నుంచి టీవీలో వీళ్ళు, అక్కడ కూడా తర్జన జీవితంతో ప్రగడ జరిగింది. మళ్ళీ పత్రికా రంగానికి వచ్చారు. ఈ డోలాయమానమైనటువంటి ఈ అనేక రకాల ప్రయత్నాలు జీవితంతో నిత్య సంకులమైన సమరం జరిపేటటువంటి ఆ పార్శ్వం ఉంటుంది కదా, అది కొంచెం చెప్పండి. తప్పకుండా. అసలు నేను భాషా ప్రయోజనం చదువుకొని తెలుగు పండితుడిగా స్థిరపడదాం అనుకున్నాం. కానీ నాకు కథలంటే పిచ్చి, సినిమా రంగం అంటే పిచ్చి. అయితే మా అమ్మగారు సినిమాలు రైటర్ అవుదామనే, మరి ఇంకేం మనకేం లేదు. కథా స్క్రీన్ ప్లే మాటలు కథా స్క్రీన్ ప్లే మాటలు రాసేయాలి సినిమాలకి. అలాగే పత్రికకి ఎడిటర్ అయిపోవాలి అంతే. మొదటి నుంచి అదే అంతే. ఎడిటర్ అవ్వాలంటే అక్కడ సబ్ ఎడిటర్లు ఉంటారు, అసోసియేట్ ఎడిటర్లు ఉంటారు, డిప్యూటీ ఎడిటర్లు ఉంటారు, అసిస్టెంట్ ఎడిటర్. మాకు తెలియదు అసలు ఆ స్టెప్పులు కూడా తెలియదు మాకు. ఎడిటర్ అయిపోవాలి అంతే పత్రికకి. సినిమాకి సినిమాకి రైటర్ అయిపోవాలి. సినిమాకి రైటర్ అవ్వడానికి ఎంత కష్టపడాలి కూడా తెలియదు మాకు. ఈ రోజుల్లో అలాంటి అసలు ఏమీ తెలియని రోజులు అవి. గవర్నమెంట్ జాబ్ చేసుకుని బతికేద్దాం అనుకునే వాళ్ళు కొందరు, కానీ నాకు అది ఇష్టం లేకపోయింది. మేము 4 ఫ్రెండ్స్ అండి. నేను, నా తర్వాత ఆదిపట్ల మురళీకృష్ణ అని ఒక ఆయన ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు, మంతా రఘునాథ్ శర్మ అని ఆయన రిటైర్ అయిపోయి ఆయన పార్థపురంలో ఉంటున్నాడు, పంతుల లక్ష్మణరావు అని ఆయన కూడా రిటైర్ అయిపోయి శ్రీకాకుళంలో ఉంటున్నాడు. మా ఊరే, వాళ్ళ తమ్ముడు పంతుల లక్ష్మణరావు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోదాం, ఇంకా పెద్ద పై చదువులకి విజయనగరం కొంచెం సిటీలకు వెళ్ళిపోతున్నాం. ఇంకా రేపో ఎల్లుండి వెళ్తున్నాం 4 కూర్చొని జీవితాల్లో ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నాం అని అడిగారు. సినిమాటిక్ సీన్ నిజంగా జరిగింది. ఇది ఇందులో ఒక అక్షరం కూడా అబద్ధం లేదు, జరిగింది. ఫస్ట్ ఆదిపట్ల మురళీకృష్ణ నేను సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను రా, నేను ఈ దేశంలో ఉండను అన్నాడు. షాక్. తర్వాత సాధించాడు. రెండోవాడు మంతా రఘునాథ్ శర్మ, నువ్వేమవుతావు అంటే నాకు లెక్చరర్ అవ్వాలని కోరిక ఉందిరా అన్నాడు. లెక్చరర్ కాలేకపోయాడు, కానీ ఆయన ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయిపోయాడు అదే రంగంలో. మా పంతుల లక్ష్మణరావు గారికి ఆయనకేముండేదంటే నన్ను డిటెక్ట్ అవుతాననేవాడు. ఆయన ఈ ఏదేమైనా కొమ్మూరి సాంబశివరావు, విశ్వప్రసాద్ వీళ్ళ రచనలు చదివి డిటెక్ట్ అవ్వాలని కోరిక ఉండేది ఆయనకి. నన్ను అడిగారు నువ్వేమవుదాం అనుకోను.
నేను ఏదైనా పత్రికకి ఎడిటర్ అయిపోతాను ఉంది, లేకపోతే సినిమా రంగం మద్రాసు వెళ్ళిపోతాం అనుకుంటున్నాను రా అన్న. అంతే. తర్వాత అనేక మార్పులు కార్యాలు జరిగి వాళ్ళందరూ వాళ్ళ ఆయా స్థితిలో వాళ్ళకి ఆ కోరికలు కొందరు నెరవేర్చుకున్నారు. కృష్ణారావు ఆయన అక్కడ ఉన్నాడు, సైంటిస్ట్ అయ్యాడు, ఈయన రిటైర్ అయ్యాడు. ఆయన డిటెక్టివ్ కాలేదు కానీ తర్వాత ఎల్ఐసిలో పెద్ద జాబ్ చేసి ఆయన రిటైర్ అయ్యాడు. నా విషయానికి వస్తే నేను పార్థిపురం నుంచి పత్రికలు ఎక్కడ ఉంటాయండి? విజయవాడ, మద్రాసు, హైదరాబాద్ బేసికల్. విజయవాడ రావాలి పత్రికా రంగంలో జాయిన్ అవ్వాలంటే. సరే, ఎవరు తెలియదు మనకి, తెలియకుండా ఎలా వస్తాం, అసలు ఎలా ఎంటర్ అవ్వాలో కూడా తెలియదు పత్రికా రంగంలోకి. పార్థిపురానికి మాకు కొల్లేటి సోమేశ్వరమేశ్వర అని ఒక ఆయన ఉండేవారు. వారి అల్లుడు ప్రముఖ రచయిత రామవరపు వేణుగోపాలరావు గారు, రచయిత. ఆయన యువకి ఎడిటర్గా ఉండేవాడు. ఓ పండగకి ఆయన వచ్చాడు మా ఊరు. వస్తే ఈయన యువ అనే పత్రిక ఎడిటర్ రా అన్నాడు. అసలు నా కర్పూర బొమ్మ కథ పడ్డానికి కూడా కారకుడు ఆయనే, దీపావళి. ఎందుకంటే పార్థిపురం నుంచి కథ వచ్చింది, ప్రేమ. తర్వాత అత్తగారి ఊరు ఆయనకి, అత్తగారి ఊరి నుంచి ఒక కథ వచ్చింది. అందుకని దీపావళి ప్రత్యేక సేవలు వేసాడు అది ఆయన. ఆ సంగతి మనకు తెలియదు కదా. ఆయనకి వెళ్ళి ఆయనకి నమస్కరించి ఆయనతో పరిచయం పెంచుకుంటే నేను చెప్పాను, సార్ నాకు ఇలా పత్రికా రంగంలోకి రావాలంది. నిజంగా వస్తారా అని అడిగాను. నిజంగా వస్తాను, డిగ్రీ చేసిన తర్వాత రండి అన్నాడు. అప్పుడు డిగ్రీ అయింది. ఈ డిగ్రీ చదువుతున్న 3 ఏళ్ళు కాలం కూడా ఆయనతో ఉత్తర ప్రచురాలు జరుగుతుండేవాడిని నేను. ఆయన ఆ సరికి నా డిగ్రీ అయిపోయిన నాటికి, నేను పీజీకి వెళ్ళకుండా, భాషా ప్రయాణానికి వెళ్లకుండా ఉన్న నాటికి ఆయన అప్పుడు ఏం చేశాడు అంటే ఈనాడుకి వచ్చాడు. ఈనాడు హైదరాబాద్ దేశంలో ఆయన అసిస్టెంట్ ఎడిటర్. అప్పుడు ఈనాడు వాళ్ళు ఈనాడు తెలుగునాడు అని ఒక ఫార్ట్నైట్లు పెట్టారు. దానికి ఆయన ఇన్ఛార్జ్ ఎడిటర్ అయ్యారు. అయిన తర్వాత ఆయన సబ్ ఎడిటర్లు కావాలి. అప్పుడు జగన్నాథరావు పిలిచాడు ఆయన. అప్పుడు పార్థిపురం నుంచి హైదరాబాద్ జగన్నాథరావు వచ్చాడు. ఎలా వచ్చాడంటే, మాకు పార్థిపురం నుంచి వైజాగ్ రావడం, వైజాగ్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కితే హైదరాబాద్ వస్తారని తెలుసు. గోదావరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉంటుందో తెలియదు. గోదావరి ఎక్స్ప్రెస్ అంటే ఏమిటో తెలియదు మాకు. అలాంటి పరిస్థితి వచ్చి గోదావరి ఎక్కడైనా హైదరాబాద్ వెళ్తాం అనుకునేవాళ్ళం. మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. మా బండి అక్కడ టాటా ఎక్స్ప్రెస్ వచ్చేది, అది వచ్చి వైజాగ్ తీస్తే మేము గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాలి. ఆ టాటా ఎక్స్ప్రెస్ అవుటర్ లాగిపోయాడు, టాటాని ఇక్కడ గోదావరి వదిలేశాడు. గోదావరి కళ్ళ ముందు వెళ్ళిపోతుంది, హైదరాబాద్ బండి వెళ్ళిపోతుంది అంటున్నారు అందరూ. మనకి హైదరాబాద్ ఎలా వెళ్ళాలో కూడా తెలియదు పరిస్థితి. తెలియని తనం నుంచి తెలుసుకునే క్రమంలో చేసే ప్రయాణం అనేది అదే అసలు అందదు మాకు. తర్వాత పెద్ద మనిషి ఎవరో చెప్పారు, దీంట్లోనే మనం విజయవాడ వెళ్ళిపోయి అక్కడ ఏదో గోల్కొండ ఎక్స్ప్రెస్ ఏదో పట్టుకుంటే హైదరాబాద్ వెళ్ళొచ్చు అండి. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చు అంటే గోల్కొండ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్తో సరే. సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు ఊర్లు కదా, అలా ఫీల్ అయ్యండి. తెలియదు మాకేమైనా. మీరు హైదరాబాద్ వెళ్ళాలి సార్ నేను అంటే, అక్కడ బస్సు ఉంటుంది, సిటీ బస్సు ఎక్కాలండి అన్నారు. సరే సిటీ బస్సు ఎక్కాను, నెంబర్ 5 ఎక్కితే నేను సికింద్రాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి ఉద్దేశంతో. నాకు హైదరాబాద్ టికెట్ అడుగుతున్నాను తప్ప అనేది మెహదీబాద్ వెళ్ళాలి అన్న ఉద్దేశం కూడా నాకు తెలియదు. ఇది లగడగాపూల్లో దిగితే లగడగాపూల్ నుంచి ఇంకో బస్సు పట్టుకొని సోమాజిగూడలో ఈనాడుకి వెళ్ళాలని ఇంత జ్ఞానం నాకు తెలియదు నాకేమైనా అసలు తెలియదు. డ్రైవర్ నవ్వుతున్నాడు, హైదరాబాద్ వెళ్తుంది, హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళాలంటాడు ఆయన. నాకేం అర్థం కావట్లేదు నాకు ఎలాగా. అప్పుడు చెప్పాను ఇలాగ సోమాజిగూడలో ఈనాడు అక్కడికి వెళ్ళాలంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఏమంటే లగడగాపూల్ వరకు మీరు వచ్చి అక్కడ వేరే బస్సు పట్టుకొని మీరు సోమాజిగూడలో ఈనాడుకి వెళ్ళాలండి అంటే, ఇలాగ తెలియనితనం, అలా తెలియనితనంతో వచ్చి పత్రికా రంగంలో కాలు మోపడం అడుగుపెట్టిన తర్వాత ఇంకా అక్కడి నుంచి రాంభట్ల కృష్ణమూర్తి, గజల మల్లారెడ్డి, మన చలసాని ప్రసాదరావు గారు, రామవరపు వేణుగోపాలరావు, ఈ మహాముఖులందరూ కూడా జగన్నాథ శర్మకి ఒక చెయ్యి ఒక వేలే కాదు, మొత్తం మనిషినే పట్టుకుని లేపారు వీళ్ళంతా. ఎందుకంటే నాకు వీడి కథ వాళ్ళందరూ ఆ రోజుల్లో రాజకీయాలు ఉండే అక్షరం ఉంటే చాలండి. అక్షరం ఉంటే అభిమానించేవారు, అక్షరం ఉంటే ప్రోత్సహించేవారు, అక్షరం ఉంటే ఆత్మీయంగా చూసుకునేవారు. వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టేవారు. బాగా రాస్తాడు, బాగా చేస్తాడు, అక్షరాన్ని అంతలాగా ఆరాధించేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు సంగతి నాకు తెలియదు కానీ ఆ రోజుల్లో జగన్నాథ శర్మ ఎదుగుదల వెనక మహామహుల తాలూకు ఆశీస్సులు ఉన్నాయి, అందరి ఆశీస్సులు ఉన్నాయి, అందరి ప్రోత్సాహం ఉంది. అందరూ చెప్పాను కదా, చేతులతో పెట్టి ఎత్తారు మీదకు నన్ను.
ఎత్తడంతో జగన్నాథం ఈరోజు ఎడిటర్ అయ్యాడు, లేకపోతే టీవీ రైటర్ అయ్యాడు, లేకపోతే సినిమా రైటర్ అయ్యాడు అంటే వీటి వెనకాతలు వీళ్ళందరూ ప్రోత్సాహాలు, వీళ్ళందరూ ఆశీస్సులు ఉండబట్టి అయ్యాం. అక్కడ స్టార్ట్ అయ్యానండి. ఈనాడు తెలియనాడు కొన్నాళ్ళకి దాన్ని ఆ రోజుల్లో నష్టాలు వచ్చినా సస్పెండ్ చేశారు దాన్ని. అప్పుడు విపులా చౌదరికి నన్ను సబ్ ఎడిటర్గా పంపించారు. ఫస్ట్ విపులా చౌదరి పుట్టినప్పుడు నేనే. అప్పుడు విపులకి నేను ఇన్ఛార్జిగా అదే మొదట 75 పైసలు, మొదట రూపాయి పావలా, తర్వాత 2 రూపాయలు చేశారు. అప్పుడు నేను అనమాట విపులలో నేను జాయిన్ అవ్వడంతో సబ్ ఎడిటర్గా ప్రపంచ కథా సాహిత్యాన్ని ఆకలింపు చేసుకునే అదృష్టం కలిసింది, అవకాశం వచ్చింది. గొప్ప అవకాశం. ఇప్పటికీ అదొకటే పత్రిక, అదే ప్రపంచ కథా సాహిత్యాన్ని పరిచయం చేసేటటువంటి పత్రిక ఇప్పటికి కూడా అవును. ఎప్పుడైతే విపుల్లో నేను జాయిన్ అయ్యానో ఒక్కసారిగా అంతవరకు రీజనల్ షార్ట్ స్టోరీగా ఉన్న నా మనస్సు ఒక్కసారి ఏమైందంటే విశ్వ ప్రపంచంలోకి, విశాల విశ్వంలోకి ఎగిరిపోయింది. విశ్వకథా విపంచి విపుల అని మాకు కొటేషన్ ఉండేది మా పత్రికకి. అది చదివి ఇంకా అక్కడి నుంచి ఏంటంటే చదువుకోవడం. విపుల అనేటటువంటి ఒక చరిత్రాత్మక పత్రికకు వ్యవస్థాపక సంపాదకుడిగా మీకు అవకాశం రావడము, మీరు స్థిర పొజిషన్లో ఉండి దానికి ఆరంభంగా ఒక అద్భుతమైన రూపురేఖలు అవన్నీ దానికి కల్పించడం చరిత్రలో నిలిచిపోయే విషయం. అంటే ముందు చలసాని ప్రసాదరావు గారు, మేము సబ్ ఎడిటర్లు, మేము అంతే, ఆయన ఎడిటర్, మేమంతా సబ్ ఎడిటర్లుగా ఉండేవాళ్ళం. నాతో పాటుగా కేబీ లక్ష్మి, ఇప్పుడున్న కేబీ లక్ష్మి గారు ఉండే, తర్వాత బుర్రా సుబ్రహ్మణ్యం గారు చనిపోయినాడు, ఆయన ఉండేవాడు. మహామోహన్ ఉండేవారు, గులాం గౌస్ శాతవాహన్ అంటాడు, ఆయన కూడా ఒక సబ్ ఎడిటర్. మేమంతా ఒక గ్యాంగ్, గులాం అక్కడ కూడా మా దగ్గర పనిచేశారు ఆయన కూడా. మేమంతా పెద్ద ముఠా. చంద్రప్రతాప్ గారు ఎవరండి ఇప్పుడున్నటువంటి ఎడిటర్ ఏవైతున్నారో చంద్రప్రతాప్, ఆయన మాకు తెలియదు, మాకు తెలియదు. ఆయన వేరే, ఇప్పుడున్న వాడు వేరు. మాది ఒక పెద్ద ముఠా, అది పెద్ద హిస్టరీ. విపులా చంద్ర అయిన తర్వాత ఏమైందంటే విపుల్లో పనిచేస్తుంటే ఛత్ర కూడా ఉండేదండి, జంట పత్రికలు. ఆ రోజుల్లో జీతాలు తక్కువ మాకు ఆ పత్రికా రంగంలో. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి 1981 అయింది. ఈనాడు చేరిన తర్వాత అయింది, పెళ్ళి అయింది. అయితే ఇలా సరిపోయేది కాదు జీతం, ఎక్కువ జీతం శాలరీ కావాలి. ఇది ఎలాగా అంటే ఈ లోపల పాపాన్ని కార్టూనిస్ట్ ఉండేవాడండి, పాపాన్ని. ఆయన ఓ పత్రిక పెడుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్తో కలిసి, దానికి వర్కింగ్ ఎడిటర్గా నన్ను వచ్చేమన్నాడు. 1000 రూపాయలు ఇస్తాను జీతం. ఇక్కడ 350. 1000 రూపాయలు అంటే 3 రెట్లు ఎక్కువ, 3 జీతాలు. సరే జంప్ చేస్తాం. జంప్ చేసిన తర్వాత అక్కడ కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినాయి నాకు, పాప గారికి వచ్చి నేను రిజైన్ చేస్తాను. అక్కడ రిజైన్ చేసిన తర్వాత ఉద్యోగం లేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? మళ్ళీ పోరాటం. ఈ పోరాటంలో ఏమైంది అంటే మద్రాసు పారిపోయి సినిమా రంగంలో నిలదొక్కుంది. అసలు పత్రికా రంగం వద్దు మనకి, ఈ పత్రికా రంగం వదిలేద్దాం మనం. అసలు లైఫ్ అసలు ఇందులో అసలు ఎదుగుదల లేదు, కనిపించడం లేదు, ఇది వద్దు మనకొద్దని సినిమా రంగానికి వెళ్ళిపోతాను. సినిమా రంగానికి మద్రాసు ఉంటాయి. నా భార్యని పిల్లని, అప్పుడు కూతురు కూడా నాకు, వాళ్ళిద్దరిని అత్తగారిని పంపించి 1 ఏడాది పాటు నువ్వు ఉండు, నెల నేను డబ్బు పంపుతాను, ఎంత నీకు అవుతుందో ఆ పాపకి నీకు డబ్బు, నేను మామయ్యతో మాట్లాడతాను, మా నాన్నగారితో, నేను మద్రాసు వెళ్ళిపోతాను, సినిమా రంగంలో ట్రై చేస్తానని. ఆవిడ వద్దన్న సినిమా రంగానికి వెళ్ళిపోయాడు. అక్కడ మనకి బోయిన సుబ్బారావు గారు నా మిత్రుడు, ఫిల్మ్ డైరెక్టర్, ఆయన పరిచయం. అది ఎప్పుడో పరిచయం. వెళ్ళి ఓ రోజు ఆయన ఇంటి తలుపు తట్టగానే, ఏంటి శర్మ గారు ఇలా వచ్చారు, ఇలాగ ఇది పరిస్థితి అంతా చెప్పాం. పరిస్థితి చెప్తే సరే రండి అన్నాడు. ఆయన ఫస్ట్ ఏం చేశాడంటే పుట్టింటి పట్టు చీర అని ఒక సినిమా, ఆ సినిమాకి ప్రొడ్యూసర్ గారు పరిచయం చేశాడు నన్ను. ఈయన జగన్నాథ్ శర్మ అంటే మంచి రైటర్, ఇలా మనకు పనికి వస్తాడు చూడండి. పుట్టింటి పట్టు చీరకి గణేష్ పత్ర గారు డైలాగులు, నేను అసిస్టెంట్, అలా వర్కౌట్ చేయించేవారు. తర్వాత అమ్మ కడుపు చల్లగా
అన్న దానికి కూడా గణేష్ పత్ర గారి డైలాగులు అంటే ఆయన నేను గోస్ట్ రైటర్గా ఉండేవాడిని అదే ఉన్నాడు. అప్పుడు ఇది అయిపోయింది. ఇంకా శౌర్య చక్ర అన్నది అప్పటికి నవల రాశాను శౌర్య చక్ర. అది ఉదయం వీక్లో సీరియలైజ్ అయింది, పెద్ద హిట్ ఆ రోజుల్లో. దాన్ని చాలా మంది సినిమా తీస్తామన్నారు. బోయిన సుబ్బారావు గారు నేనే తీస్తాను శర్మ అంటే, నేను సుబ్బారావు గారు మీరు సెంటిమెంట్ తీస్తారు కదా, మీకు ఎందుకండి ఇదంతాను యాక్షన్ ఓరియంటేషన్ సినిమా కదా అదంటే, లేదు నేనే తీస్తాను. శోభన హీరోయిన్గా ఆయన డైరెక్షన్లో శౌర్య చక్ర కూడా రిలీజ్ అయింది. నష్టాలు అయితే రాలేదు, లాభాల్లో ఓకే, పెద్ద హిట్ కాదు, అయిపోయింది. ఇలా చాలా సినిమాలకి పేర్లు ఎందుకు కానీ చాలా సినిమా గోస్ట్ రైటర్గా పనిచేయడం మొదలెట్టి సర్వైవల్ కోసం ఈ గోస్ట్ రైటర్గా పనిచేస్తుంటే పేరు వచ్చేది కాదు, డబ్బులు అంటే కనీసం ఒక 3 ఏళ్ళు చేశానండి. 3 ఏళ్ళు పెద్ద డైరెక్టర్లతోటి రైటర్లతోటి పరిచయాలు ఉండేవి. వాళ్ళు ఏదో కష్టం లాభాల్లో నష్టాల్లో అన్నిట్లో కష్టాల్లో కూడా ఆదుకునేవారు. కొన్నాళ్ళు అలా గడిచిన తర్వాత పరిస్థితి బాగాలేదు. ఇలా ఉంటే జీవితం నాశనం అయిపోతుంది స్టెబిలిటీ లేదు. ఇది కాదు జీవితం. మళ్ళీ పత్రికా రంగంతో నెలసరి జీతం వస్తుంది, ఇక్కడ జీతాలు లేవు, ఎవడు డబ్బులు అని మళ్ళీ బ్యాక్ టు వెళ్ళాను. అప్పుడు తిన్నగా మళ్ళీ హైదరాబాద్ వచ్చి విజయవాడలో ఏమిటి నాకు ముందు నుంచి అలవాట్లేదు. ఎందుకంటే రావడం మనం హైదరాబాద్ వచ్చేసాం. విజయవాడలో ఉండేది కానీ తెలియదు మనకి. కానీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ భార్యని పిల్లని రమ్మని చెప్పి వచ్చిన రూమ్ తీసుకుని అప్పులు చేసుకుంటూ బతుకుతున్న రోజుల్లో ఉగాది వారపత్రిక అని రామ్నాథ్ ఆయన పెద్ద ప్రతిభా ప్రాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ చాలా పెద్ద ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళది. వాళ్ళు మొట్టమొదటిసారిగా 10,000 రూపాయల జీతాన్ని ఆఫర్ చేస్తూ నన్ను ఎడిటర్ చేశాడు. అంతవరకు అసలు 10,000 రూపాయలు ఎలా ఉంటుందో మాకు తెలియదు. మా జీవితాల్లో మ్యాక్సిమం సినిమాల్లో కూడా అడ్వాన్స్ ఎంత ఇచ్చేవారంటే ముందు 5,000 అంత ఇచ్చేవారు. 5,000 పెద్ద గగనం. దాంతో అంటే ఈయన 10,000 అంటే ఎంత జీతం కావాలని అడిగాడు ఆయన నన్ను. మా పత్రిక ఇలా వీక్లీ తెద్దాం అనుకుంటే మీరు ఏదో పర్ఫెక్ట్గా ఉంటారని అందరూ చెప్తున్నారండి. అంటే ఈయన నా బాధ ఏంటంటే నెలకు కనీసం 1,500 2,000 ఖర్చు అవుతుంది. 10,000 చెప్తే ముందు అడ్వాన్స్ తీసుకుంటే 10,000 5 నెలలు నాకు సరిపోతుంది కదని 10,000 తక్కువ రానండి అన్నాను. అది యాక్సెప్ట్ చేసి 10,000 ఇచ్చాడు ఆయన. గొప్ప మలుపు ఇచ్చాడు, చాలా ఉత్సాహకరమైన ఇది. మా చాగాడు సోమయ్య గారి ఆశీస్సులు ఇచ్చాడు 10,000 జీతం. పెద్ద దినపత్రికల ఎడిటర్లకి అంత జీతం ఉండేది కాదు. నాకు 10,000 అనగానే అందరూ ఒక్కసారి బోళ్ళు అన్నారు. అయితే 10,000 ఇచ్చినందుకు మనం కష్టపడాలి. నైట్ అండ్ డే కష్టపడి డమ్మీలు వేసి అత్యద్భుతంగా తయారు చేసి ఏంటంటే అసలు వీక్లీ అంటే ఎలా ఉండాలి, తెలుగు వీక్లీకి ఎంత భిన్నంగా ఉండాలి ఇప్పుడు వస్తున్న వారపత్రికలకి ఆ డమ్మీ వేసి ఆయన చూపిస్తే ఆ డమ్మీని ఆయన పెద్ద ప్రముఖులు చూపిస్తే అత్యద్భుతమైన డమ్మీ నో డౌట్ జగన్నాథం వెంటనే పనికొస్తుంది, ప్రొసీడ్ అవ్వండి. తర్వాత ఏవో కొన్ని వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు, పార్ట్నర్స్ గొడవలు, దాంతో ఆ వీక్లీ మార్కెట్లోకి రాకుండానే 3 ఏళ్ళు పనిచేసాం. దానికి ప్రింట్ చేసేవారు ఒక 500 కాపీలు లోపల చూసుకునేవారు. చూసుకుని బాగుందని ఊరుకునేవారు. అది ఎందుకంటే మనం వెళ్ళిపోతాం మార్కెట్ల కంటే తర్వాత ఉండేవారు. అర్థమైంది కాదు. 3 ఏళ్ళు అలా 3 ఏళ్ళు ఉంచారు నన్ను. రైటర్లందరికీ అడ్వాన్స్లు ఇచ్చాం. కొమ్మూరి వేణుగోపాలరావు గారికి 50,000 ఇచ్చాం, ఎద్రపుడు సులోచన గారికి 50,000 ఇచ్చాం, ఎండమూరికి ఇచ్చాం, అందరికీ ఇచ్చాం మేము డబ్బులు. ఎండమూరి గారు తీసుకోలేదేమో, వద్దులేండి నాకు అడ్వాన్స్ వద్దు, ఇష్యూ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తానన్నాడు. వీళ్ళందరూ తీసుకున్నారు, అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. కొమ్మూరి సాంబశివరావు గారికి కూడా ఇచ్చాం వెళ్ళి. ఆయన చేత ఫస్ట్ డిటెక్టివ్ నావల్స్ వీక్లీలో స్టార్ట్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన నాదే. సాంబశివరావు గారిని కలిసి ఆయన డబ్బులు ఇచ్చాం మద్రాసు వెళ్ళి. ఇలా నాన్న హడావిడి చేసాం కానీ ఇష్యూ మార్కెట్లోకి రిలీజ్ కాలేదు. ఎంతసేపు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఇన్ ఆఫీస్ ఓన్లీ. ఇది బాధ భరించలేము. ఈ డబ్బులు ఇస్తున్నాడు, ఇదే విషయం లేదు, ఎవరికి తెలియటం లేదు. ఏరా ఎప్పుడు వస్తుంది మార్కెట్లో కానీ అందరూ నవ్వుతుండేవారు. ఇది బాగాలేదు వ్యవస్థ, ఈ వ్యవహారం. జీతం ఉంది బ్రహ్మాండంగా కానీ పరువు లేదు ఎక్కడన్నా. రాని పత్రికకి కాని ఎడిటర్ అంటుండేవారు అందరూ. ఇది ఇలా బాగాలేదని అప్పుడు చూస్తే ఆదివారం ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ కావాలి అని దేవిప్రియ గారు పిలిచాడు. అయితే పంతులు, ఆయన నన్ను పంతులు అని పిలిచేవాడు. ఆయన
ఇక్కడ నీకు అంత జీతం ఇక్కడ రాదు, మహా ఎక్కువలో ఎక్కువ ఇస్తే 1500 ఇస్తారు. ఒకసారి కింద పడేట దానికి సిద్ధపడతారా? లేకపోతే ఇంట్లో నేను మా ఆవిడ అందరం కూర్చొని ఇలా సమావేశం. అది ఎప్పుడు మూసేస్తారో తెలీదు, జ్యోతికి రావడం బెస్ట్. కాణిపరగ మిగిలింది కంటే ఆ కాణిపరగతో పిల్లలు చదువులు చెప్పించుకుందాం మనం, మంచి స్కూల్ వాళ్ళకి. ఈ 1500 మనకు సరిపోతుంది కదా, కష్టం లేదు. దాన్ని నాండూరు రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారు. చాలా పెద్ద స్థాయి నుంచి కింద పడిపోతున్నాడు, 10,000 జీతం అక్కడ ఇక్కడికి 1500 కాదు, ఓ పద్ధతి ప్రకారం 2,500 ఇద్దామని నిర్ణయం తీసుకున్నారు. అది చీఫ్ సబ్ ఎడిటర్ కానీ న్యూస్ ఎడిటర్తో సమానమైన శాలరీ అది ఆ రోజుల్లో. అప్పటికి అంత జీతం ఇచ్చి నన్ను సండే సబ్ ఎడిటర్గా తీసుకున్నారు. అలాగే ఆదివారం ఆంధ్రజ్యోతి సబ్ ఎడిటర్గా స్టార్ట్. ఆ రోజుల్లోనే ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎండి గారు శ్రీ వేమూరి రాధాకృష్ణ గారు పరిచయం. అప్పుడు ఆయన రిపోర్టర్గా ఉండేవారు. ఆయన టీడీపీ మొత్తం అంతా ఆయన చూసేవారు ఆ రోజుల్లోనే. ఆయన రిపోర్టర్ చాలా సహృదయుడు, మంచి వ్యక్తి. ఆయన ఆ రోజుల్లో పరిచయం. ఆయన ఏరా శర్మ అంటూ నవ్వుతుండేవారు ఆయన. అది అక్కడ పరిచయం. అక్కడ కట్ చేస్తే సీన్ ఏంటంటే, అక్కడ కొద్ది రోజులు అలా గడిచిన తర్వాత 6,000 అక్కడ ఆంధ్రజ్యోతిలో ఎన్నాళ్ళు ఒక 5 ఏళ్ళు పనిచేశాను. 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత జీతం ఎంతసేపు 2,000 నుంచి ఎక్కడికి ఆగిపోయిందంటే 5,000 ఆగిపోయింది. ఇంకా పెరగదు, ముందుకు రాదు. పరిస్థితులు చూస్తుంటే విపరీతం ధరలన్నీ పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఈ పత్రికా రంగం మళ్ళీ మనకొద్దు, ఏం చేయాలి ఎలా చేయాలి అనుకున్న దశలో ఈటీవీకి రైటర్లు కావాలని యాడ్ వచ్చింది. ముందు పత్రిక, మళ్ళీ సినిమా, మళ్ళీ పత్రిక, ఇప్పుడు టీవీ. ఈ టీవీ రంగానికి ఇలాగ అంటే నేను కూడా అప్లికేషన్ పెట్టలేదు. మా ఆవిడ ఒక ఇన్లాండ్ లెటర్ మీద రాసి సంతకం కింద పెట్టని చెప్పి ఆవిడ రాసేసింది. ఇష్టానుసారం రాసి ఆ ఇన్లాండ్ లెటర్ అప్లికేషన్ పంపించింది. పంపిస్తే బాపినీడి గారు అనే వ్యక్తి ఇప్పుడు ఉన్నారు, ఆయన జనరల్ ఎండి, దానికి జనరల్ మేనేజర్ ఏదో ఈటీవీకి. ఆయన చదివి నవ్వుకున్నట్ట. నవ్వుకుని జగన్నాథ్ శర్మ సినిమా రైటర్ టీవీకి వస్తానంటున్నాడు, చూద్దాం మాట్లాడదాం. సుమన్ గారు, అప్పుడు రామోజీరావు గారు రెండో అబ్బాయి సుమన్ గారు, చాలా మంచి వ్యక్తి. ఆయనకి చూపిస్తే చెప్పారట ఈయన బాపిరెడ్డి గారు, ఇలా జగన్నాథ్ శర్మ మంచి రైటర్, ఆయన పత్రికా రంగంలో ఎడిటర్, సినిమా రంగంలో పనిచేశాడు అన్ని రకాలుగా. మనకి ఇప్పుడున్న సినిమా రైటర్ని పిలిచి మనం కథా మాటలు రాయమంటే వాళ్ళు 3 అంటారు, విపరీత డిమాండ్ చేస్తారు. ఈయన ఎంప్లాయీగా మనం తీసుకుంటే మనకి అన్ని కలిసి వస్తాయి, పిలుద్దాం అంటే రామనండి. అయితే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సుమన్ గారు అందరూ నన్ను ఇంటర్వ్యూ, ఎంత జీతం కావాలి మనకు, అసలు ఇక్కడ నుంచి 5,000, ఇది కొంచెం సినిమాకి సంబంధించింది కదా, ఓ 10,000 అడుగు ఇస్తారేమో చూద్దాం, మళ్ళీ పాత స్థాయికి వెళ్ళిపోవచ్చు కదా, 10,000 ఇప్పించండి సార్ అన్నాను. సుమన్ గారు 10,000 సరిపోతే 12,000 తీసుకోండి నేను అప్పటి పెట్టి అనిపించాడు. 12,000తో ఒకేసారి మళ్ళీ పైకి వచ్చాం. కానీ ఒక 6 నెలలకి అసలు విషయం అర్థమైంది నాకు. 12,000 చాలా తక్కువ జీతం అర్థమైంది. ఎందుకంటే నైట్ అంటే రాయడమే, 22 నిమిషాల పాటు రాస్తుండాలి ఎపిసోడ్. అక్కడ ఇప్పుడైతే ఎన్నో సినిమాలు, ఎన్నో సీన్లు, కొన్ని 100 సీన్లు. అసలు ఏదో ఒక డైలాగ్ రాస్తాం, పంచ్ డైలాగ్ అంటే కుదరదు, మొత్తం సీన్ రాస్తుండాలి. వ్యవహారం ఫ్యాక్టరీలా ఉండాలి. ఈ వ్యవహారం ఎన్ని నవలు చదివినా సీన్లు దొరికేవి కావు, ఎన్ని సినిమాలు చూసినా సీన్లు దొరికేవి కావు. దానికి భిన్నంగా ఏదో కథలుతుండాలి. చాలా కష్టం. అంటే నేను 6 మాసాల తర్వాత అసలు విషయం గ్రహించి చాలా జీతం సరిపోస్తారన్న. సుమన్ గారు ఉన్నారు, అయితే ఇప్పుడు ఎంత కావాలి విషయం తెలిసింది వాడికి, తెలిసి ఆయనకి అక్కడ ట్రెండ్ మాకు తెలిసింది. కానీ నేను చేయలేను సార్, ఈ జీతాన్ని కష్టం సార్, ఎంత కావాలి, ఒక 20,000 ఇప్పించండి సార్ అని. పంచాయతీ 20 కాదు 25 ఇప్పిస్తాను నేను. 25 జంపు. 2 ఏళ్ళు 25 గడిచిన తర్వాత, 25,000 రూపాయలతో గడిచిన తర్వాత అసలు రాసి ఏంటంటే 25,000 కూడా సరిపోయాయి, తక్కువే. ఎందుకంటే 5,000 రూపాయలు ఎపిసోడ్కి ఇచ్చేవారు, కథకి, స్క్రీన్ ప్లేకి, మాటలకి. డైలీ సీరియల్స్ వచ్చి అప్పటికి హడావుడి అయిపోయింది. 22 ఎపిసోడ్లు పెర్ మంత్ రాయాలి. పెర్ మంత్ ఎపిసోడ్కి 5,000 చొప్పున 1,25,000 ఇవ్వాలి. బయట 25,000 ఇస్తున్నారు నాకు. అర్థమైంది. అయితే స్టాఫ్ అంటున్నారు, మీరు స్టాఫ్ అండి, వాళ్ళు ఫ్రీలాన్సర్స్, వాళ్ళకి ఇస్తాం అవకాశం ఇవ్వం, మీకు మాత్రం ఇస్తున్నాం కదా రెగ్యులర్గా. అలా ఇచ్చినా సరే ఈ లెక్క ఏంటండి, 25,000 ఎక్కడ, 1,10,000 ఎక్కడండి? నాకు సంబంధం లేదండి ఇది, నేను రిజైన్. మళ్ళీ అప్పుడు మళ్ళీ సుమన్ గారు పిలిచి, ఏంటి గోళ, ఏంటి పదే రిజైన్ చేస్తే జీతాలు పెంచుతాం అనుకుంటున్నారా, ఇది ఆఖరిసారి ఇంకా పెంచం, ఎంతకాలం చెప్పండి అన్న. అయితే నవ్వుతూ 50,000 ఇప్పించండి అన్న, ఎందుకంటే డబ్బులు కదా.
కన్ఫామ్ 50 మీరు అడిగారు, నేను 60 చేస్తున్నాను, ఇంకా మరి పెంచను, మీరు అరిచి నెత్తి నోరు మొత్తుకుని ఇంకా వద్దు, ఈసారి రిజైన్ అంటే మీరు రిజైన్ వెళ్ళిపోవడం ఇంటికి అన్నాడు. సరే 60తో ఓకే అన్నాను. అలాగా సినిమా టీవీ రంగంలో ఇదయ్యాం. ఈ లోపల ఏమైందంటే అనేక సీరియల్స్ రాసాం, డైలీ సీరియల్స్ వచ్చినాయి, మంచి వీక్లీ సీరియల్స్, మంచి ఎన్ని రాసాం మాకే తెలియదు, విపరీతంగా రాసాం. రాసి మంచి చాలా 3 నంది అవార్డులు వచ్చాయి నాకు అక్కడ. అట్లా అప్పుడు టీవీలో చెప్తున్నప్పుడు చాలా మేము వింటుంటాం మీ గురించి, చాలా రాశారు. మెగా సీరియల్స్ రాసేటటువంటి సాంప్రదాయం కూడా బహుశా అప్పుడే మీ టైంలో ప్రారంభమైంది. పద్మవ్యూహం కానివ్వండి, తర్వాత అందం కానివ్వండి, కలంకిత, యూనివర్సిటీ, అనుబంధాలు రాసి ఒక గొప్ప ట్రెండ్ ను సృష్టించినట్టు నాకు జ్ఞాపకం ఉంది. అప్పుడు మళ్ళీ ఈటీవీ కాకుండా జెమినీలో కూడా పనిచేశారు. అంటే ఈటీవీ రిజైన్ చేసిన తర్వాత అప్పుడు యాక్టా కపూర్ వాళ్ళు దీనికి వెళ్ళాం. రిజైన్ చేశారు. ఇది అంటే కొన్ని ఉంటాయి కదండి, ఒక మనిషికి అంత జీతం ఇచ్చి అక్కడ పెడితే అనేక రాజకీయాలు ఉంటాయి, ఏమో రకరకాల పుకార్లు పుట్టిస్తారు. అందులో ఆ పుకార్లో శర్మ గారు అంత జీతం అంటే ఇదేంటి అదేంటి అని ఉంటారు. ఏమో దాంతో సుమన్ గారికి కొంచెం శర్మ గారు మీ గురించి ఇలా మాట్లాడుతున్నారండి, మీకు ఇష్టం లేదు చెప్పండి, రిజైన్ చేసి వెళ్ళిపోతానండి అన్నాడు. ఆయన పాప ఆ మాట అనలేదు, ఇష్టం లేదని చెప్పలేదు, కష్టంగా నవ్వుకుని కూర్చున్నాడు. నేనే ఇష్టంగా ఈ రాజీనామా చేసి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మద్రాసు వెళ్ళి చక్కగా యాక్తా కపూర్ గారి సీరియల్స్ ఫ్యామిలీ ఇక్కడ హైదరాబాద్లో ఫ్యామిలీ వచ్చాను. అప్పుడు కొడుకు కూడా నాకు వాళ్ళందరూ ఇక్కడ నుంచి నేను మద్రాసు వెళ్ళి, అప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, అప్పుడే వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. నాకు నేను మద్రాసు వెళ్ళిపోయాను. మద్రాసు యాక్తా కపూర్ వాళ్ళ సీరియల్స్ చేశాను. తర్వాత వెంకటేశ్వర గారు రిపోర్టర్ ఉండేవాడు, ఆయన గంగోత్రి అయిన అదొకటిను, తర్వాత కళ్యాణ్ అయిన సీరియల్స్ 2 సీరియల్స్ జెమినీలో 2 సూపర్ డూపర్ హిట్లు. అవన్నీ నేను రాసినవి, పెద్ద హిట్లు అవన్నీ అవి రాయించారు. ఇలా జరుగుతున్న రోజుల్లో మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోతుంది, అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది. అబ్బాయి లాస్ట్ ఇయర్ ఇంజనీర్, వాడు ఉద్యోగం చేసుకుని తర్వాత ఆవిడ వెళ్ళిపోతాడు. ఇంకో నా మిస్సెస్ ఒక్కతే ఇంట్లో ఉండడం. ఈవిడ ఏంటమ్మా నువ్వు అక్కడ మద్రాసు, మేము ఇక్కడ, అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది, వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, వీడు చదువు అయిపోతుంది, దేనికమ్మా నువ్వు అక్కడ ఉండడం, వచ్చేసాయి హైదరాబాద్ వస్తే మన ఎవడు పిలిచి మళ్ళీ రాయించుకోడే, ఇక్కడ ఉంటే రాయిస్తున్నారు, బాగా డబ్బులు వస్తున్నాయి కదా, ఎందుకు వచ్చినా కూడా సంపాదించిన నువ్వు కూడా వచ్చి నా మాట చెప్పి ఇక్కడే ప్రయత్నించండి. ఇక్కడికి వస్తే అప్పటికే హైదరాబాద్లో 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది. మద్రాస్ రైటర్ అన్నారు తప్ప ఎవడు హైదరాబాద్ కొత్త జనరేషన్ వచ్చింది, మన ఎవరు పట్టించుకోలేదు, ఇవ్వడం మానేశారు. అప్పుడు ఇప్పుడు చూసారా ఈ జనం అంతా రామాయణ భారతాలు సరళ వ్యవహారికలు అద్భుతంగా రాస్తారు శర్మ గారు. పని లేక ఈ చదివి రామాయణ భాగవతాలని వీటిని సరళ వ్యవహారికల్లో చక్కగా రాస్తే పిల్లలకి అర్థం కూడా, ఆబాల గోపాలకు అర్థమయ్యేట రాస్తే బాగుంటుందని, అసలు ఎలా రాస్తే బాగుంటుంది, డ్రామటైజ్ ఎక్కడెక్కడ చేయొచ్చు, అసలు పద్ధతి ఇప్పుడు కాకుండా వాటి మూలానికి ఎటువంటి హాని జరగకుండా క్యారెక్టరేషన్ పెంచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందని అలవాటు కదా సినిమా రంగం, టీవీ రంగం, అవన్నీ స్క్రీన్ ప్లే రాసుకుంటూ ఎపిసోడ్స్ రాసుకుంటూ కూర్చునేవాడిని. ఇంట్లో కూర్చొని రాసుకున్నాను, ఇంట్లో కూర్చొని ఎపిసోడ్స్ అన్ని రాసుకునేవాడిని. ఇలా రాసుకోవాలి క్యారెక్టర్ ప్రక్రియ. ఎవడు ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లాంటి పని నేను రచయితగా ఎప్పుడు చేయలేదు. ఆ నోట్స్ రాసుకుంటూ కూర్చుంటే అల్లం నారాయణ గారు నేను 4th ఫ్లోర్ అయితే ఆయన 3rd ఫ్లోర్లో ఉండేవాడు. ఆయన మంచి ఫ్రెండ్, ఒరే ఫ్రెండ్ నాకు. అల్లం నారాయణ అందులో పనిచేశాడు ఆంధ్రజ్యోతిలో. ఈ లోపల ఆంధ్రజ్యోతి మూసేశారు, తర్వాత దాన్ని రాధాకృష్ణ గారు కొనుగోలు చేశారు, వీళ్ళందరూ అక్కడ పనిచేస్తున్నారు, ఇన్ని జరిగినాయి. కానీ నేనాడు ఎవరితో కలిసింది లేదు, పోయింది లేదు, మద్రాసు ఉండేవాడిని. తర్వాత వచ్చే సినిమా టీవీ రంగం నాకు సంబంధం లేదు, పత్రికలతో సంబంధం లేదు. ఆ టైంలో అల్లా నారాయణ చూసి ఏం చేస్తున్నారంటే రామాయణ భారతాల్లో సరే స్క్రీన్ ప్లే రాసుకుంటున్నాను అనేవాడిని. ఎలా కాదురా, ఇంత టాలెంట్ పెట్టుకొని ఇంత జర్నలిజం పెట్టుకొని ఇదేంట్రా ఇది స్క్రీన్ ప్లే రాసుకోవడం పెట్టి తీస్తున్నారా సీరియల్, ఎవరు తీయట్లేదు, నేను రాసుకుని పెట్టుకుంటున్నాను అన్నాను. అలా కాదు, పద్ధతిగా లేదు, అది నెలకి ఎంతో కొంత డబ్బులు ఉండాలిరా, ఉన్న డబ్బులన్నీ నువ్వు తెచ్చుకొని నెల సరే వాడిస్తే నువ్వేమవుతావు, ఇలా కాదు నేను చెప్పిన మాట నేను రాధాకృష్ణ గారితో మాట్లాడతాను, నువ్వు జాయిన్ అవుతావా, దేనికి అంటే అప్పుడే నాకు చెప్పిన వ్యవహారం ఏంటంటే నవ్య అని వీక్లీ పెట్టారు, ఆ వీక్లీకి ఎంటర్గా తీసుకునే అవకాశం ఉంది, నేను మాట్లాడతాను అన్నా.
ఆయన మాట్లాడాడు. నాకు పిలుపు రాధాకృష్ణ గారు, అదే ఎన్నాళ్ళైంది శర్మని పిలవాలి, పాదపరిచయం. వెళ్ళగానే గట్టిగా కౌగులించుకుని ఆనందించి ఆయన, నువ్వు జాయిన్ అయిపో, 15,000 రూపాయలతో జాయిన్ అయ్యాను. ఎక్కడ 60,000? చూడండి ఎన్ని ఆప్షన్ చూడండి జీవితంలో. 15,000 రూపాయలకి అక్కడ ఆంధ్రజ్యోతిలో ప్రారంభించాను. ప్రారంభించిన తర్వాత పరిణామం నన్ను నవ్య సంపాదకుడు అనేటువంటి ఆ పొజిషన్ అనేది గొప్పది కదా. దాని అసలు ఎక్కడా లేకుండా చరిత్రలో లేని పబ్లిసిటీ నాకు ఇచ్చింది నవ్య వీక్లీ. రాధాకృష్ణ గారు నేను జాయిన్ అవుతుంటే డైలీ పేపర్లో వేశారు, నవ్య వీక్లీ సంపాదకుడు గారు జగన్నాథ్ శర్మ అని. ఒక వ్యక్తిని ఎడిటర్ చేసి కూర్చోబెడతారు. పబ్లిసిటీ ఎందుకు ఇస్తారు? ఎవరు పేపర్లు ఎందుకు వేస్తారు? అంటే ఆయన ఏంటి, మా శర్మ ఇంత గొప్పవాడు, ఇన్ని సినిమాలకు రాశాడు, ఇంత నవలు ఇన్ని నవలు రాశాడు, ఇన్ని వందల కథలు రాశాడు, ఇన్ని చదువుకున్నాడు, ప్రాచీన సాహిత్యంతో తర్వాత ఆ పాశ్చాత్య ఇంత అనుభవం ఉంది, నా వీక్లీ ఎడిటర్ ఇంత గొప్పవాడు అని బ్రాండ్, ఈ సాహిత్య వ్యక్తిత్వానికి బ్రాండ్ మళ్ళీ ఎందులో వేశారు తెలుసండి? ఆయన మామూలు ఆషామాష పేజీలు వేయలేదు, తీసుకెళ్లి బిజినెస్ పేజీలు వేసాడు ఆయన నా గురించి. ఇప్పటికి కూడా మర్చిపోలేదు దాన్ని. ఇలాంటి వాడు నా పత్రిక ఎడిటర్ చూసుకోండి అని చెప్పి బ్రాండ్ లాగా వేసి ఆయన వేశాడు. ఆయన ఏ క్షణాన్ని నన్ను ఆ సీట్లో కూర్చోబెట్టాడు. ఇంతవరకు వెనక్కి తిరిగి చూసింది లేదు. ఇప్పుడు అప్పుడే పుష్కరం 12 ఏళ్ళు అయిపోయింది. 12 ఏళ్ళు. ఇవన్నీ వీక్లీ కలిసి వచ్చినాయి. ఈ రామాయణ భారత భాగవతాలు ఇవన్నీ కూడా అవన్నీ ఇందులో పెట్టి రాయడం మొదలెట్టాం. నేను ఆశ్చర్యపోతుంటా ఎప్పుడు రాస్తాడు ఆయన ఇవన్నీ. ఎందుకంటే ఇటు మొదటి పేజీ రాస్తాడు, ఇటు అరణి పేరుతోని మహాభారతం రాస్తాడు, వైనతేయ పేరుతోని పంచతంత్ర రాస్తాడు, ఇంకో పేరుతో కథా చరిత్ర రాస్తాడు, మార్నింగ్ కాఫీ రాస్తాడు. అసలు ఇతను రాక్షసుడా, అసలు రచయిత రాక్షసుడా ఏంటి అని ఆశ్చర్యపోతుంటాడు. అంటే ఈ మహాభారత రామాయణాలు ఒకప్పుడు రాసి పెట్టుకుని ఈ రంగం పనికొచ్చినాయి. కానీ చాలా మంది పాఠకులు మహాభారత రామాయణం మీద అద్భుతమైనటువంటి విలువ గౌరవాలు ఉన్నా కానీ ఇప్పుడు ఉత్పల సత్యనారాయణచారి యొక్క బాలబొమ్మల భాగవతము రామాయణం వాటి తర్వాత చాలా వచ్చినాయి, రామాలు రాసినాయి. కానీ మీరు రాసినంత సరళమైన వచనం లోపల చాలా సులువుగా అర్థమయ్యేటట్టుగా ఎవరు రాయలేదండి. వాటికి ఆ విలువ ఉన్నది. ఆ సరళ వచనంతోనే అద్భుతంగా ఎక్కడ మీరు అన్నట్టుగా మూలమైన కథకి ఎక్కడ భంగకరం కాకుండా, విలువ ధ్వంసం కాకుండా వాటి కాపాడుతూ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కృషి అది. మీరు ఇంటి దగ్గర నుండి రాసినా కానీ అద్భుతంగా రాసింది, అద్భుతంగా రాణించినాయి, అద్భుతంగా ఆదరించింది పాఠకులు. అద్భుతంగా పుస్తకాలు కూడా బహుశా అన్ని ఉండాలి బయట. చాలా బాగా అమ్మారండి. చాలా చాలా మంచి పుస్తకాలు అవి. వాటికి చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే ఈ అనేక మన ఇతిహాస గ్రంథాలు గోరఖ్పూర్ వాళ్ళు మొదలు పెడితే ఎందరో ప్రింట్ చేసినారు. కానీ జగన్నాథ శర్మ గారి ఈ 3 గ్రంథాలు మహాభారత రామాయణ మహాభాగవతాలు కూడా అద్భుతమైనటువంటివి. ఇంకో ప్రశ్న ఉంది మాకు, చెప్పండి. ఇప్పుడు మీరు మహాభారత రాసేప్పుడు మీ వచనం ఒక రకం ఉంటుంది. పిల్లల కోసం కథా చరిత్ర రాస్తారు అనుకోండి, పంచతంత్ర రాస్తారు అనుకోండి, అప్పుడున్న వచనం వేరే ఉంటుంది. మొదటి పేజీ రాసినప్పుడు అది ఆ వచనం ఇంకో రకంగా. ఒకే వ్యక్తి ఒకే పత్రికలో ఇన్ని రకాల స్వరాలతో అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఇలా సృజిస్తున్నాడు అని నేను మాట్లాడడం వల్ల ఆశ్చర్యపోయాను. అది నాకు సినిమా రంగము టీవీ రంగము నేర్పింది. ఏ క్యారెక్టర్కి ఎలా డైలాగ్ రాయాలి, ఏ క్యారెక్టర్కి ఎలాంటి మేనరిజం పెట్టాలి, ఏ క్యారెక్టర్ని ఎలా మలుపు తిప్పాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు ఆలోచిస్తుంది, ఇంకోలా ఎందుకు ఆలోచించదు, అది అలా అయితే అప్పుడు తెలుసుకున్నాము. నా ముందు మహారచయితలు నాకైతే ఏదైతే నేర్పారో అదంతా వీటికి రచనలకు పెట్టుకున్నాను. పెట్టుకొని పిల్లలకి ఏ స్థాయిలో వాళ్ళకి 200 పదాల లోపే రాయాలి ఏ కథైనా. అరే వాళ్ళకి నెత్తురు రక్తం అంటే వాళ్ళకి అర్థం కాదు, నెత్తురు అంటేనే అర్థం అవుతుంది. ఆ రక్తం రాయం పిల్లలకి, నెత్తురైనా రాస్తాం, నెత్తురు కారుతుందా ఇలా అంటే పిల్లలకు తెలుస్తుంది. ఇలాగ కొన్ని పదాలు ఉంటాయి, 200 పదాల్లో రాయాలి వాళ్ళకి, వాళ్ళకి తెలిసిన పదాలే. అయితే వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళ భాషను మనం వాళ్ళ డిక్షన్లో చెప్పడం అది పిల్లలకి చెప్తాం. పెద్దలకి అబౌవ్ 50 బిలో, అబౌవ్ 40 బిలో 70 వాళ్ళు మైథాలజీస్ చదువుతారు. వాళ్ళకి ఇతిహాసాలు కంటే మన మామూలు భాష పనికిరాదు. వాళ్ళకి కొంచెం ఆ మైథలాజికల్ టచ్ అనేది ఉంటుంది, ఆ ఫ్లేవర్ ఉండాలి. కూర్చోండి దుర్యోధనుడు వచ్చాడు, వస్తే కూర్చో దుర్యోధన అంటే బాగోదు.
కృష్ణుడు వచ్చాడు, కూర్చో కృష్ణ అంటే బాగోదు, సింహాసనాన్ని పరివేష్టించండి అంట, అది సింహాసనాన్ని అధిష్ఠించండి అంట, కూర్చోండి అంటాం. సముచిత సింహాసనాన్ని సముచిత సింహాసనాన్ని అధిష్ఠించాడు అంటాం. ఇలా నిష్క్రమించాడు అంటాం, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనం. ఇలా కొంచెం భాషాపరమైనవి వాటికి అందాన్ని చేకూరుస్తాయి, సందర్భ శుద్ధిగా. అది ఇకపోతే సోషల్కి వచ్చేసరికి ఆ కథలు వేరు, ఆ డైలాగులు వేరు. మళ్ళీ మార్నింగ్ కాఫీ జోకులు రాస్తాం, ఆ భాష మళ్ళీ వేరు. మార్నింగ్ కాఫీ కూడా అపారమైనటువంటి ఆదరణ ఉన్నది. అదే ఆ భాష వేరు మళ్ళీ. అందులో ఇంగ్లీష్ పదాలు అన్ని యథాచ్ఛగా వాడతాం. ఈ మార్నింగ్ కాఫీ లోపల అద్భుతమైన జోక్స్ కూడా ఉంటాయి. అవునవును, చిన్న చిన్న చుట్టుకునే ఉంటాయి, అటువంటివి ఉంటాయి. అది బడే రాణిస్తాయి, రంజింపజేస్తాయి కూడా, మనుషులను థ్రిల్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎడిటర్గా ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచి సోర్సులు ఏం లేదు, అనేక రకాలు చదువుతాం కాబట్టి వాటిని ఎలాగా ఇచ్చేస్తాం. ఏంటంటే విస్తృతంగా చదవడం వల్లనే రాయడం సాధ్యం. అంతే అంతే, మార్నింగ్ కాఫీలు అంటే అంతే అంతే. ఏదైనా సరే ఏ ప్రక్రియకైనా విస్తృత అధ్యయనం లేకపోతే నిలవద్దండి. బాగా చదివితే బాగా రాస్తాయి, అంతే అంతే, అది కరెక్ట్. అవును. పోతే మొదటి పేజీ విషయం మనం ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకుంటాం. చెప్పండి. ఈ మొదటి పేజీ అనే దాన్ని మన నవీలో తీయగానే ఒక పేజీ ఉంటుంది, దానిలో సగం మేకప్ అంతా పోతే మిగిలిన స్పేస్ అర పేజీ ఉంటుంది. ఆ అర పేజీ స్పేస్ లో ఒక అద్భుతమైనటువంటి సందేశాత్మక విషయాన్ని తీసుకొని సరళమైన వచనం లోపల పాఠకునికి ముగింపు ఎలా ఉంటుందో తెలియకుండా ఒక కుసమెరుపుతోనే రాయడం అనేది దాదాపు ప్రతి వారం చేస్తుంటారు మీరు. దానివల్లనే ఇది ఒక విలక్షణమైనటువంటి రచనగా గుర్తించబడ్డది, మీ గౌరవం లభించింది, అనేక సత్కారాలు వచ్చినాయి. అసలు ఎలా రాస్తాడో నాకు ఒక తోటి రచయితగా నాకు అనిపిస్తే నేను రాయలేను. దాని లోపల కథ పఠన లోపల ఒక చిన్న అంశం ఉన్నది. నేనైతే ఒక కథ వేటప్పుడు కథ సగం చదివి ఆపి ఇతర రచయిత తర్వాత ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తాడు. చేస్తే జనరల్ గా ఒక సాటి రచయిత మాట్లాడుతుంది ఏం చేస్తాడు వీడు అని. అట్లా మీ మొదటి పేజీ కూడా నేను చాలాసార్లు అదే పని చేస్తాను, కానీ ముగింపు తట్టదు. ముగింపు పాఠకునికి తట్టకుండా ఒక ఊహెంట్రీ కథలాగా కొసమెరుపుతోని అద్భుతమైన మలుపుతోని సందేశాత్మకంగా ముగించడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రతిభనే, అదొక ప్రజ్ఞ. ఇది ఎప్పుడూ కూడా బిగిసడలేకుండా ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా. గత వారం నేను చదివినంత లోపల ఒక ప్రతి మనిషి ఒక మొక్క నాటండి అని చెప్పేటటువంటి ఆ సందేశాన్ని ఇస్తూ ఒక అద్భుతమైనటువంటి మొదటి పేజీ వచ్చింది. ఇంత అద్భుతమైన విషయాన్ని ఇంత సరళంగా ఇంత సున్నితంగా ఎలా చెప్పగలిగింది అని మీ అప్రది కూడా మీకు అది ఎలా దైవికంగా అబ్బింది. ఆ మొదటి పేజీ రాస్తున్నంతసేపు ఒక కథకుడిగా మీకు శాశ్వత కీర్తి అనేది గ్యారంటీగా కొనసాగుతూనే ఉంటుంది అని నేను విశ్వసిస్తున్నాను. దానికి ప్రత్యేకంగా మీకు అభినందనలు. ఇకపోతే ప్రతిదాన్ని సాహిత్యపరమైనటువంటి పరిమళంతోనే రూపుదిద్దడం. ఉదాహరణకి కంటోగాడి కాశీయాత్ర చిన్న నవలిక మీద 13 వారాల సీరియల్గా వచ్చింది. దానిలో మీరు కాశీకి పోయిండు, ఏదో కారణం వల్ల కాశీకి పోయిండు. కాశీకి చాలా మంది పోతారు, కాశీకి పోయిండు, కొద్ది రోజులు ఉన్నారు, మళ్ళీ మీరు తిరిగి వచ్చారు, మీ పని మీరు చేసుకుంటారు. కానీ ఆ ట్రిప్ ఏదైతున్నదో దాన్ని మలిచిన తీరు, దట్ ఈస్ ఇన్ఫర్మేటివ్ and very much detail about the total environment there, and also is a guide. రేపు నేను పోతే ఏ హోటల్ ఉండాలి అంటే దాని దాదాపు సజెషన్ వస్తుంటది, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ మోసం చేయబడతారు మీరు. ఇటువంటి అలార్మ్స్ చేసుకుంటూనే ఎక్కడ బిగి చడలేకుండా అద్భుతమైన 2-3 పాత్రలు దాంట్లో మీరు పెట్టి కథను చిక్కగా అల్లిండు. సో కథను ఆ రకంగా అల్లేటటువంటి ప్రతిభ ఏదున్నదో అని అనుకుంటా అది వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రజ్ఞ, అందరి చేత అయ్యేది కాదు. అదొక రకమైనటువంటి ప్రక్రియ. కంటోగాడి కాశీయాత్ర అదొక రకమైన ప్రక్రియ. ఈ రకంగా చేస్తున్న క్రమంలో సరే మీరు సంపాదకులుగా ఉన్నారు, మీ ద్వారా నవ్య వీక్లీ యొక్క సేల్స్ కానీ దాని యొక్క ఇతరమైనటువంటి విలువలు కానీ బాగా పెరిగినాయి. కాకుండా నవ్యలో మిగతా పత్రికలు పెట్టినటువంటి అనేక
రకాలుగా చాలా ఎక్కువగా కథల పోటీలు పెట్టి, నవలల పోటీలు పెట్టి, అనేక మంది వందల మంది కథా రచయితలను ఉత్సాహపరిచి, దాదాపుగా మీరు కథల పోటీ పెడితే 100-150 కథలు సాధారణ ప్రశ్నలు తీసుకుంటారు. తీసుకుంటే 120 మంది వేసి చూస్తుంటారు నాకు అది బాగుందని. అది ఏంది ఆ కథ వచ్చేదానికి వాళ్ళకి ఒక రకమైనటువంటి అంతర్గత ఉత్సాహంగా ఉంటుంది. అది ఒక రకమైన ఉత్తేజాన్ని ఇస్తున్నట్టుగా, ప్రోత్సహిస్తున్నట్టే కదా. మేము గమనిస్తుంటాం చాలా మంది కొత్త కొత్త రచయితలను కూడా మీరు కావాలని ప్రోత్సహిస్తున్నట్టుగా మాకు తెలుస్తుంది. నవల విషయం కూడా అంతే. ఒక అపవాదం ఉన్నది. చెప్పండి. మీరు కథల పోటీ పెట్టి 120 కథలు తీసుకుంటే అవి వేసేవారికి ఒక ఏడాది అవుతుంది. నవల పోటీ పెట్టి 10 నవలు తీసుకుంటే అది వేసేవారికి ఏడాది 2-3 ఏళ్ళు అవుతుంది. మరి మళ్ళీ కథలు పంపే వాళ్ళు వాళ్ళ కథలు ఎట్లా తీసుకుంటారు? వీళ్ళు సాధారణ రచయిత మామూలు పోస్ట్ లో పంపే వాళ్ళు కొంచెం ఉంటారు కదా, వాళ్ళ కథలు మీరు ఎప్పుడు వేస్తారు? ఎప్పుడు స్పేస్ ఉంటుంది? ఇది ఎలా జరుగుతున్నది? ఇప్పుడు మామూలుగా పోస్ట్ లో కథలు రావడం మానేసేయండి. మానేసే. ఎందుకంటే ఎప్పుడైతే వరస పెట్టి మేము కథల పోటీ పెట్టామో పాఠకులకి అర్థమైపోయింది, రచయితలకి ఇంకా అర్థమైపోయింది, ఇంకా ఎక్కువగా అర్థమైంది. పోటీలో మస్ట్ గా పాల్గొనాలి. అంటే మామూలుగా రాయడాలు ఇంక ఉండవు. పోటీలో పాల్గొంటే నీ కథ నిలబడుతుంది, నిలబడితే సాధారణ ప్రజలకో లేదా పోటీ బహుమతి వస్తుంది, లేకపోతే లేదు. వాళ్ళు కూడా పంపించడం మానేశారు. మాకు కూడా పోస్ట్ చాలా తక్కువ వస్తాయి. ఇకపోతే ఇలాంటి రచయితలు ఎవరైనా పోటీలో పాల్గొకుండా ఎప్పుడైనా మంచి అత్యద్భుతమైన వస్తువు దొరికింది, నేను రాశాను అనగానే సహజంగానే వాళ్ళకి ఉంటుంది కదా, అవకాశం ఉంటుంది, వెంటనే పంపుతారు. రామచంద్రమౌళి గారి కథ, ఫలానా రైటర్ గారి పెద్ద ఆయన కథ, ఈయన కథ అనగానే చింపి చదువుతాం, బాగుందని కానీ వెంటనే వేసేస్తాం. పెట్టాం. పెద్ద రైటర్లకి ఇవ్వాలి కదండి. తర్వాత ఇన్ని పోటీలు, నవ్య వీక్లీలో ఇన్ని పోటీలు వస్తుంటే ఇవన్నీ కూడా రచయితలు పెడుతున్నవే. మా మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళు ఒకటే అన్నారు, వాళ్ళు రచయితలు పెట్టినంతకాలం రచనలు పెట్టనివ్వండి, తర్వాత మనం ఆలోచిద్దాం అని. ఇంతవరకు కూడా పోటాపోటీగా రచయితలు అందరూ కలిసి రచయితల కోసం, రచయితల యొక్క అన్నట్టుగా ఉంటుంది నవ్య వీక్లీ. ఇంకో విషయంలో చెప్పొచ్చు ఏంటంటే, మీ ఇతర ఏ వీక్లీ వాళ్ళు కూడా మీ స్థాయిలో కథల పోటీలు పెట్టడం కానీ, దీపావళి ప్రత్యేక సంచిక లాంటివి తేవడం ఇవాళ చేయట్లేదు. వెనకట్లాగా లేదు. అక్కడ యువ దీపావళి జ్యోతి మంత్రి వాళ్ళు, ఆంధ్రజ్యోతి వీక్లీ వాళ్ళు, ఆంధ్రపత్రిక వాళ్ళు అందరూ తీసేవాళ్ళు. దీపావళి పెద్ద సాహిత్య పండుగ ఉండేది. ఇప్పుడు ఆ ట్రెండ్ పోయింది. అయినా కానీ ఇప్పటికీ కూడా నవ్య లోపల నుంచే చాలా ప్రామాణికమైన కథలు వస్తున్నాయి. దానికి రుజువు ఏంటంటే, ఇప్పుడు ఉత్తమమైనటువంటి కథలను ఒక 7 వచ్చిన కథలను తీసుకొని కథ వార్షికాలుగా ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో, దానిలో వస్తున్న కథల్లో ఏ పత్రికల కథ ఎన్ని వస్తున్నాయో చూస్తున్నప్పుడు నవ్య యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువనే ఉంది. ఆ రకంగా రుజువు నవ్య సంపాదకత్వం మంచి కథలను ఎంపిక చేస్తున్నది, మంచి కథలను పాఠకులకు అందిస్తున్నది. అంటే ఒక రకమైనటువంటి నాణ్యతను పాటిస్తున్నది అని మనం భావించవచ్చు. అభినందనలు అండి. చాలా అద్భుతమైనటువంటి సమాచారాన్ని అందించింది. అంటే ఇప్పుడు ఏంటంటే, మీ సాహిత్య జీవితాన్ని, మీ వ్యక్తిగత జీవితాన్ని రెండు కలగలిపి చూసినప్పుడు సాహిత్య అభిమానమైనటువంటి శ్రోతలకి ఒక నిలువెత్తు, ఒక సోదాహరణమైనటువంటి ఇమేజ్ కనబడుతుంది. అది వాళ్ళకి ఉత్తేజకరంగా ఉంటుంది. ఈ భావితరాలు నేర్చుకుంటాయి. ఈ కృషి వెనుక ఇంత కష్టం ఉంటుందా, ఇన్ని ఒడిదుడుకులు ఉంటాయా, ఇన్నిసార్లు ఎగిసి పడడాలు ఉంటాయా, మళ్ళీ తాడు కోల్పోయి మళ్ళీ అందుకోవడం అనేటువంటి జీవితంలో పడేటువంటి శ్రమలు, ఎత్తు పల్లాలు చాలా ఉన్నాయి. ధన్యవాదాలండి. నమస్కారం.